రాలేదా ఆర్డీఓ గారు? మీటింగ్ ఫోన్ హరి నమస్తే సార్. మీకా? గుడ్ ఈవినింగ్ సార్. ఎక్కడ పెట్టినారు మీటింగ్? మనం లాస్ట్ టైం కింద పెట్టినాం కదా. మీ ఈ ఇంజనీర్లు వచ్చినారా? ఎక్కడున్నారో ఒకసారి రమ్మనండి, కిందికి రమ్మనండి. ఈలా ఇంజనీరింగా? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీతోనే పని ఉంది. ఇప్పుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఇప్పుడు ఏమో గుడ్డలేం అట్లా చేస్తున్నారు? అవును. అంటే వ్యాక్సిన్ వేసేటప్పుడు ఏ రకంగా పోవాలి అనేసి ఇక్కడ నుంచి ఎంట్రీ వస్తుంది సార్. దానికి మన పైన కాన్ఫరెన్స్ హాల్లో కూడా ఈరోజు మీటింగ్ చేయకపోవడానికి అదే సార్. మార్నింగ్ అంతా డ్రై రన్ జరిగింది సార్. డ్రై రన్ జరిగింది. ఎప్పుడు వస్తుందన్నారు వ్యాక్సినేషన్? వ్యాక్సినేషన్ 16th నుంచి ఉండొచ్చు అన్నారు సార్. ఇప్పుడు ఈ మెడికల్ వాళ్ళకి సార్, మెడికల్ హెల్త్ వాళ్ళకి సెకండ్ ఫేజ్ ఫ్రంట్ లైన్ వర్కర్కి సార్. థర్డ్ ఫేజ్ 50 అబోవ్ తర్వాత హోమ్ ఆఫీస్ ఉంది సార్. సెషన్ సైట్స్ కూడా ఐడెంటిఫై చేయాలి. ఏది సెషన్ సైట్స్ అంటే ఎక్కడ వ్యాక్సినేషన్ ఇవ్వాలి? మొన్న మీరు లేరు, యు ఆర్ నాట్ దేర్. మేము అంతా తిరిగాము. ఇప్పుడు డాక్టర్స్కి ఎంతమందికి ఓపీ రూమ్స్ లేవు చెప్పండి సార్? ఉండేది మనకు అంటే అసలు ఓపీ రూమ్స్ ఏ లేవు సార్. ఉన్న వాటిని మనము అవును అడ్జస్ట్ చేస్తూ. ఇప్పుడు నేను మొన్న చూసినప్పుడు ఒక్కో చోట ముగ్గురు నలుగురిని కూర్చోబెట్టినారు. మీరు ముగ్గురు అసలు అంటే మేల్ ఫీమేల్ కలిసి ఉండేది సార్. ఇప్పుడు మనకు అన్ని స్పెషాలిటీస్ డాక్టర్స్ ఉన్నారు సార్. ఇది గ్యాంగ్ వర్క్ పెట్టి క్లీన్ చెప్పమన్నాం కదా, ఇది వాడట్లేదా? పోతున్నాయా వాటర్? ఇప్పుడు మొన్న మేము వచ్చి చూసిన తర్వాత మొత్తం గలీజ్గా ఉంటే అంతా క్లీన్ చేసి ఇప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామండి. ఏంది ఇది? ఎందుకు ఉంది ఇక్కడ వీల్ చైర్? మొత్తం ఇప్పుడు మళ్ళీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకా ఈ గలీజ్ అనేది పెట్టుకోవద్దండి మేడం. ఇదంతా కూడా సార్ చెట్లు అంతా ఉండేది సార్. లోపల కాలువ కూడా క్లీన్ చేయించినారా మొత్తం అంతా? కనపడుతుంది. ఇంకోసారి ఇవన్నీ డస్ట్ ఫామ్స్ కానీ ఇవన్నీ కావద్దు. ఉన్నారు కదా, శానిటేషన్ ఉన్నారు కదా మేడం? ఉన్నారు కదంతా. ఇంజనీర్స్ ఎక్కడ? ఇప్పుడు మాకు ఓపీ రూమ్స్ కావాలి. ఇదేంది ప్లాను? ఎంసీహెచ్దా? సో మాకు ఒక మేము పొద్దున అనుకున్నాము ఒక 2-3 డాక్టర్స్ కూర్చొని ముందర వెయిటింగ్ ఏరియా లాగా స్పేస్ కావాలి. ఎందుకంటే ఇక్కడ డాక్టర్స్ వెయిటింగ్ ఏరియా ఉండి 3 రూమ్స్ కంటిన్యూస్గా కావాలంటే మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్స్లో దీంట్లో చూస్తుంటారు కదా, ఓపీ రూమ్స్లలో కూర్చోంటారు. వాళ్ళని పిలిచి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడానికి ఇక్కడ ఈ ఏరియాలో చేపించేసి. ఈ ఏరియాలో అయితే బెటర్ కదా మేడం ఊరికే. ఎందుకంటే ఎంసీహెచ్ ఎనీహో ఇటు షిఫ్టెడ్ అయిపోయింది కాబట్టి అక్కడికి. సో ఇక్కడ జనరల్ ఓపీ రూమ్స్ పెట్టించేస్తే దట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా అని. ఎనీహో ల్యాండ్ అంతా ఉంది ఇక్కడ, మనం యూటిలైజేషన్ లేదు, ఏంది లేదు. ఒక 3 to 4 రోజు గేట్ అయితే మల్టిపుల్ ఎంట్రీస్ అయితే వీళ్ళు మెయింటైన్ చేయడానికి కష్టం. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు. పేషెంట్స్ ఇక్కడ పెట్టినా కానీ వచ్చినా కానీ ఓపెన్గా ముందరికి ఇట్లా రేకుల్లాగా వచ్చేసి ఫ్యాన్స్ వచ్చేసి ఆడ బయట ఉంది చూడండి. ఇప్పుడు కరోనా దాంట్లో కోసం శాంప్లింగ్ చేసి షెడ్ లాంటిది ఒక 4 రూమ్స్ ఓపీస్ ఓన్లీ జస్ట్ అంతే. దాంట్లోకి ఇది వాష్ బేసిన్, టాయిలెట్ కంటే వీళ్ళకి ఉన్నాయి లోపల ఉన్నాయి ఇట్లా పర్సనల్ టాయిలెట్స్ ఉన్నాయి. 1 టాయిలెట్. సో ఒక వాష్ బేసిన్ ఉండాలా ప్రతి దాంట్లోనూ. ఒక 10x10 సార్ కమిషనర్ గారు మనం అనుకునేది? రూమ్స్ 10x10 సరిపోతాయి కదా? 12 అట్లా పెట్టేసి 10x12 ఒక 4 రూమ్స్ కావచ్చి ఇది పెట్టాలి ముందర షెడ్ లాగా వెయిటింగ్లో. ఓకే. సో ఎవరైనా వచ్చినా ఆడ కూర్చుంటారు. ఓపీస్ జనరల్ పెద్ద దాంట్లో కూడా సింక్ వాష్ బేసిన్ ఉంటే దే కెన్ ఇది ట్రీట్ చేసుకోవడానికి ఉంటుంది. ఒక ఇది ఎస్టిమేట్ తయారు చెప్పండి, నేను చెప్తాను.
అండ్ లాస్ట్ టైం చూసాం ఇక్కడ అనవసరం మనకు సంబంధం లేనివి అంటే సార్ ఎవరు పెట్టారో తెలియనివి అది ఏంటంటే సార్ ఆల్రెడీ నేను మాట్లాడే ఉన్నాను సార్. ఇప్పుడు మనకి 1 or 2 సర్వీసెస్ జరుగుతున్నాయి కదా సార్, అది వెనక్కి వచ్చేస్తుందండి సార్. సో అప్పుడు మనకి ఇవి వాడాలి అని చెప్పేసి డిఎంఎన్హెచ్ అవును, దాంట్లో ఏదంటే అది లగేజ్ పెట్టినారు, దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ ఫిక్స్ అప్ చేయాలి కదా. సార్ డిఎంఎన్హెచ్ గారే ఇది లాస్ట్ కూడా డెబ్రిస్ మేము ఒక చెప్తున్నాం చూడండి మేడం, మొత్తం క్లీన్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇప్పుడు ఎక్కడే కానీ మళ్ళీ మనకు ఇష్యూస్గా ఉండకూడదు. ఇది ఎందుకు అత్యవసర సేవలు నిలిచిపేసిన ఇది ఐసోలేషన్ వార్డ్స్ పెట్టినాం సార్. మనకు కోవిడ్ సెకండ్ సైడ్ కావాలి అంటే వ్యాక్సినేషన్ కొంచెం ఇక్కడ పెడదామన్నట్టు చూపించాం సార్. కానీ ఈ రెండు అయితే మొత్తం అంటే పడిపోయే స్థితిలో ఉన్నాయి సార్ లోపల. ఇది కూడానా? ఎస్ సార్. ఇది న్యూలీ బిల్ట్ కాదా? కాదు సార్. ఎప్పుడు లోపలంతా ఇప్పుడు ఏ ఇయర్లో కట్టినది ఇది? ఇది అంటే మొత్తం ఒకటే సార్ ఇది అయింది సార్. లోపలంతా సార్ ఇంజనీర్ గారు, డి గారు, మొన్న మేము మీరు రాలేదు కానీ మా మున్సిపాలిటీ వాళ్ళతో కొద్దిగా రిపేర్స్కి ఎంత అవుతుందని ఎస్టిమేట్ చేసినాము. మనం 18 lakhs అయింది. ఏవేవి రిపేర్లు ఉన్నాయి? ఎక్స్రేను, ఎక్స్రే అల్ట్రాసౌండ్ మన కాంపౌండ్ వాళ్ళు ఎక్స్రే అల్ట్రాసౌండా? అల్ట్రాసౌండ్కి ఏమైంది, ఎంత అవుతుంది అన్నారు? అంటే మామూలుగా క్లీన్ హార్ట్ ఉందా లైబ్రరీలో తీసుకొని వస్తుంది కానీ మెజర్మెంట్స్ తీసుకోవడానికి రావట్లేదు సార్. అర్థం కాదు. మెజర్మెంట్స్ తీసుకోవడానికి అంటే డేస్ కానీ అవన్నీ ఎంత అవుతుంది అంటున్నారు? అది 49,000 అవుతుంది అంటున్నారు రిపేర్కి. ఎస్ సార్. ఎక్కడ పెట్టినారు? యాక్చువల్లీ కాన్ఫరెన్స్ హాల్ అంటున్నారు డ్రై రన్ మన హాస్పిటల్లో పెట్టాలి అన్నందుకు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇదేం రూమ్స్ అండి? వాళ్ళ రూమ్స్ డిప్యూటీ డిఎంహెచ్ఓ రూమ్సా? డిప్యూటీకి సంబంధించి డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ ఉంటారు సార్. వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు ఎవరున్నారు మనకు డిప్యూటీ డిఎంహెచ్ఓ ఇప్పుడు? సార్ అనేసి ఉన్నారా? అంటే ఆయన డిప్యూటేషన్ సార్, మనకు రెగ్యులర్ లేదు సార్. రండి కూర్చోండి కమిషనర్. బ్రింగ్ ద అజెండా తీసుకున్నా మనము. ఇట్స్ నాట్ వర్కింగ్. చూడు ఏ బాబు, ఇది వర్క్ అని. దా రాజేష్ కూర్చో. హలో ఆర్డీఓ గారు రమ్మని. కమిటీ మెంబర్స్ అందరు ఇక్కడ ముందర కూర్చోండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అవును మేడం, మీరు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. అందరికి ఇచ్చారా మేడం? అజెండా కాపీస్ అందరికి ఇచ్చారా? ఇవ్వాలి కదా మెంబర్స్కి. ఏ బాబు, అజెండా ఒక 4 ప్రింట్లన్నా తీసుకొని ఇవ్వాలి కదా. దీనిలోకి మనం అయిపోతున్నామా? ఏం జరుగుతుందో ఎవరికైనా తెలియాలి కదా. అవి సర్వే పేర్లు గిర్లన్నీ తర్వాత అజెండా పేపర్లు ఎక్కడ? ఏం చేస్తున్నారు ఈరోజు అని చెప్పి ఎన్నాళ్ళ కింద చెప్పినాము.
తోలుమంది వ్యవహారాలు తప్ప ఏమీ లేవు. కానీ ఇక్కడ ఏదో రాశారు కానీ ఆసుపత్రికి సంబంధించిన ఎక్స్రే మిషన్ రిపేర్ గురించి ఎంత అమౌంట్ అవుతుంది మేడం? 87,000. దట్ వి నీడ్ టు మెన్షన్ ఇన్ దిస్ కదా. సార్ నాకు ఫస్ట్ HDS మీటింగ్ సార్ నాకు యువర్స్ ఈజ్ ద ఫస్ట్ HDS మీటింగ్. అవును, నువ్వు ఉన్నావు కదా, ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు? 8 years అవుతుంది. నీకు తెలుసు కదా సార్. కొటేషన్ 3 నెలలకు ఒకసారి మార్చుతామన్నారు. ఆల్రెడీ 3 months అయిపోయింది. 3 నెలలకు ఒకసారి మాట్లాడే బంగారం రేట్లా సార్ గవర్నమెంట్ రేట్ సార్ అది. మళ్ళీ 85 నుంచి 90 వరకు. అవును, ఇదే కాదు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ రిపేర్ గురించి ఆసుపత్రికి సంబంధించిన మెయిన్ గోడ్ ఎంట్రీ వైపు లాస్ట్ టైం మనం చూసినది దోబీ పోస్ట్ లేనందున దోబీ పనులకు ఖర్చు గురించి ఎంత ఖర్చు అని చెప్పి పెట్టాలా, ఏమని చెప్పి మేము పెట్టాలి సంతకము? ఒక వాల్యూ అంటే అచీవ్ కావాలి కదా మనము. మనం ఎస్టిమేట్లో ఇచ్చినది ఎంత వచ్చింది సార్? సార్ 18 lakhs సార్. ఇవి ఎస్టిమేట్ కాపీస్, ఇవి ఎస్టిమేట్ కాపీస్ ఉన్నాయా మన దగ్గర? కొంచెం తొందరగా మెయింటెనెన్స్ సరిగ్గా లేదు సార్. ఈ చెట్లన్నీ మంచిగా. అవును, అంటే వాళ్ళు HDS ఇంజనీర్స్ ఎక్కడున్నారు? ఇంజనీర్స్ రా. అవును, ఇఫ్ యూ డోంట్ మెన్షన్ ది వాల్యూ ఆఫ్ దట్, మనం ఏం చేస్తాం చెప్పండి? NHM HDS ఫండ్స్ 5 lakhs బ్యాలెన్స్ PD అకౌంట్స్లో ఉన్నాయా? మన దగ్గర అయితే బడ్జెట్ ఏమి లేదు సార్. డైరెక్ట్గా DCHSలో PD అకౌంట్లో 5 లక్షలు. ఇట్ కన్సర్న్ టు ద డిస్ట్రిక్ట్ ఆర్ ఇట్స్ కన్సర్న్ టు ద ధర్మవరానికి సంబంధించి? మనం లీజ్ పెడితే వాళ్ళు శాంక్షన్ చేసేసి డైరెక్ట్గా అంటే ఎవరు చేస్తారో వాళ్ళ లీజ్లో వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. JSSK ఫండ్స్ అంటే సార్ JSSK ఫండ్స్ అంటే ఇప్పుడు డెలివరీ దానిలో యాంటీనేటల్ కేసెస్ గురించి సార్. ఇప్పుడు ఈ అకౌంట్స్ కూడా మనకి ఏమి ఉండట్లేదు సార్. ఇంతకుముందు JSY అమౌంట్ మనమే ఇచ్చేవాళ్ళం సార్. ఇప్పుడు 40 ఒక రూపాయి కూడా లేదు మన దగ్గర అంటున్నారు. లేదు సార్, అంటే వాళ్ళే 48 hours లోపల వాళ్ళే వేసేస్తున్నారు సార్. స్టాఫ్ పొజిషన్ ఎంత అండి? ఇప్పుడు డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు ఓవరాల్గా? ఇప్పుడు ఈ 100 bedded అయిన తర్వాత దానికి సంబంధించిన HR ప్యాటర్న్ అంతా అయిందా? ఇంకా కొంతమంది ఖాళీ ఉన్నారు సార్. ఒక అనస్థిటిస్ట్ లేదు, ఒక గైనకాలజిస్ట్ లేదు. అనస్థెటిస్ట్ లేదు అనే విషయాన్ని మీరు మెన్షన్ చేశారా? చెప్పాను సార్. సార్ కాదు, మన HDS మీటింగ్లో పెట్టమని చెప్పినాం కదా మొన్న. యు ఆర్ నాట్ దేర్, వాజ్ దేర్ ఇన్ఛార్జ్ ఆన్ దట్ డే. నాతో పాటు తిరిగినది మీరే కదా మేడం. అనస్థెటిస్ట్ లేడు, దాన్ని HDSలో రెజల్యూషన్ చేసి పంపిద్దామనుకున్నాం కదా. వైఆర్ స్టాండింగ్ మా లేవా చైర్లో? అంజీ కొన్ని చైర్లు తెప్పి. అవును, మేము చేసాము ఆ ఇన్ఫర్మేషన్ ఏందో ఇంతకుముందు కూడా చేసినారు కదా. సో దానికి ఒక రెజల్యూషన్ చేసి చేద్దాం అనుకున్నాం కదా. డిడ్ ఐ మెన్షన్ ఇట్ ఆర్ నాట్? చేశాను కదా మేడం. మరి ఇప్పుడు మీరు కాకనే కదా, మీ వల్ల కాకనే కదా మేమంతా వచ్చి కూర్చునేది. మేమందరం ఇష్యూని అడ్రస్ చేయడానికే కదా ఆర్డీఓ గారు కానీ కమిషనర్ కానీ మేము అందరం వచ్చినది. ఏవేవి ఉన్నాయండి ఇప్పుడు? టోటల్ ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు? టోటల్ 10 members డాక్టర్స్ ఉన్నారు సార్. 10 members. డిప్యుటేషన్ మీద ఎవరైనా రెగ్యులర్గా ఉన్న వాళ్ళు వెళ్ళారా? మన దగ్గర ఉండేవాళ్ళు ఒక ఆప్థమాలజిస్ట్ వెళ్ళారు సార్. అంటే ఒక ఆప్థమాలజిస్ట్ వెళ్ళారు. ఇంకొక పెథాలజిస్ట్ వెళ్ళారు సార్. ఆప్థమాలజిస్ట్ ఎవరండి? ఇన్ఛార్జ్ ఆప్థమాలజిస్ట్ యువర్ సెల్ఫ్. లాస్ట్ టైం ఐ హావ్ స్పోకెన్ టు యూ. డిడ్ యూ బ్రింగ్ ఆల్ ద రికార్డ్స్ బ్యాక్? ఆల్ ద సదరన్ రికార్డ్స్ అన్నీ యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ టు హోమ్ కదండి. సార్ వీళ్ళు సదనంగా అప్లోడ్ చేస్తారు కదా సార్. డిజిటల్కి ఒకటి ఉంటుంది సార్, అది మన టీవీస్కి హ్యాండ్ ఓవర్ చేయరు సార్. అంటే ఇది ఐ అండర్స్టాండ్, డిజిటల్కి వాళ్ళ దగ్గర ఏదైనా కావచ్చు. మాన్యువల్ బుక్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు దట్ ఎవరైనా వచ్చినా చెక్ చేయాలన్నా కానీ ఎంతమంది వస్తున్నారు ఏందనేదన్నా చూడాలి కదా మేడం. హౌ మెనీ ఆర్ వీ డూయింగ్ నౌ? విజువల్లీ ఇంపేర్డ్ దానికి సదరన్ సర్టిఫికేట్స్ ఎన్ని ఇస్తున్నాం డైలీ? వీక్లీ 1 day. సపోజ్ మేక్ ఇట్ యాజ్ ఎ వీక్లీ. హౌ మెనీ ఆర్ వీ గివింగ్? సార్ 15 members స్లాట్ ఇస్తారు సార్ మనకి. కానీ వాళ్ళు ఎంతమందికి వస్తే మనం అది ఉంటుంది సార్. మనం స్టేట్ కమిటీకి అంటే డైలీ మనం అంటే 15 వచ్చింటే దాంట్లో ప్రజెంట్ ఎంతమంది, యాబ్సెంట్ ఎంతమంది ఇస్తాం సార్.
దాంతోపాటు ఇప్పుడు కరోనా వల్ల కొంతమంది స్లాట్ బుక్ చేసుకుని కొన్ని రోజులు అది కాదు మేడం, మేము వార్డులలో కానీ ఊళ్ళలో తిరుగుతున్నప్పుడు విజువల్లీ ఇంపైర్డ్ ఉన్న వాళ్ళకు సదరన్ సర్టిఫికేట్స్ అనేవి ఇప్పుడు ఎందుకంటే ఆ స్లాట్ ఒకటే ఓపెన్ అయినప్పుడు అవర్ ఇంటెన్షన్ ఈజ్ శాచురేషన్ మోడ్లలో సర్టిఫికేట్స్ అందరికీ ఇచ్చేసేయాలనేది మా యొక్క ఇంటెన్షన్. సో 20 పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఈ స్లాట్ రిజర్వేషన్లు ఎన్ని ఉన్నాయంటారు? ఎన్ని ఉన్నాయి ఇన్ క్యూలో? అవును మేడం, ఈరోజు చేసి రేపటికైతే కాదు కదా స్లాట్స్ వచ్చేది. దిట్ విల్ బి కంటిన్యూస్ కదా. విల్ బి నోయింగ్ హౌ మెనీ ఆర్ దేర్ ఇన్ ద క్యూ కదా. ఎవ్రీ సాటర్డే మాత్రమే మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. అంతవరకు నెక్స్ట్ వీక్ ఎన్ని కేసెస్ ఉన్నాయని మనకు రిఫ్లెక్ట్ కావు. ఆర్ ష్యూర్ అబౌట్ ఇట్? ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నా కానీ అంతేనండి, అలా ఉండదు కదా. సాటర్డే వస్తాయి సార్. నాకు తెలిసినంత వరకు మేడం సాటర్డే మనకు రేపు నెక్స్ట్ వీక్ చేయబోయే వాళ్ళ నోట్స్ అన్నీ వస్తాయి. అదే మీ దాంట్లో సార్ నెక్స్ట్ వీక్ చేయబోయే. అవును, కానీ ఎంతమంది రిజిస్టర్ చేసుకుంటే ఆ క్యూ తెలుస్తేనే కదా మనకు హౌ మెనీ ఆర్ దేర్ బిహైండ్ అని చెప్పేసి. అందుకే ఈ సాటర్డేనే సార్ నెక్స్ట్ వీక్ ఎవరెవరికి టెస్ట్ చేయాలనేది మొత్తం వస్తుంది సార్. అవును, ద నెక్స్ట్ వీక్. వాట్ అబౌట్ ది నెక్స్ట్ వీక్? మళ్ళీ ఆ సాటర్డే ఆ నెక్స్ట్ వీక్ వస్తుంది దర్శన. ఎస్ సార్, 1 వీక్ బిఫోర్ వస్తుంది. ఫ్యాన్ మ్యామ్ ప్లీజ్. ది వన్ థింగ్ వచ్చి మీరు యూ డిడ్ంట్ మెన్షన్ ఎనీ అమౌంట్ ఇన్ దిస్. అంటే ఈ గారు మేము ఈ హాస్పిటల్లో కొన్ని రిపేర్ల గురించి ఐడెంటిఫైడ్ 18 lakhs అంట. సో మెనీ, అంటే నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన ఆ రూమ్ కూడా ఈ చెట్లన్నీ పోయి చాలా డ్యామేజ్ కండిషన్లో ఉన్నాయని చెప్పినారు. లీకేజెస్ ఉన్నాయండి. సారీ, అవును, మొత్తం ఎంటైర్ ఏరియా అంతా కూడా లీకేజెస్ ఉన్నాయి. సో మేము 18 lakhs వేసినారు. సో అది పెట్టారా అజెండాలో ఇక్కడ ఆసుపత్రి రిపేర్ల గురించి? వేర్ ఇస్ విచ్ పాయింట్? అమౌంట్ రాయలేదు. మీరు ఒకసారి చూడండి మొత్తం అంతా చూసి. దిస్ ఈజ్ నాట్ ఇనఫ్ మ్యామ్, దిస్ హ్యాస్ టు బి క్లియర్డ్. అంటే క్లియర్గా ఉండాలి, ఇలా కాదు. అల్ట్రాసౌండ్కి 40,000 అవుతుందా? నాకు మొన్న వచ్చినప్పుడు ఎక్స్రే ఒకటి చెప్పారు. సరేనండి. అల్ట్రాసౌండ్ అంటే మనకి జస్ట్ ఊరికి చూసుకోగలం, కానీ ఫీటల్ వెయిట్ చూడాలంటే మళ్ళీ బయటికి రెఫర్ చేయాలి. సో దట్ షుడ్ నాట్ బి ఎనీ రెఫరెన్స్ అండి. ఆసుపత్రికి సంబంధించిన మెయిన్ ఎంట్రీ ఎడం వైపు ఉన్న కాంపౌండ్ గోడ కూలినందుకు దాని మరమ్మతుల గురించి అది కూడా చేశారని. ఆసుపత్రికి సంబంధించిన దోబీ పోస్ట్ లేనందువల్ల దోబీ పనులకు అగు ఖర్చు గురించి. దోబీ పోస్ట్ ఎందుకు మనకి ఇవ్వలేదా అసలు? మనకు మనమే వాళ్ళకి 6,500 పర్ మంత్ పే చేస్తున్నాం సార్. 6,500 ఎన్ని ఉన్నా కానీ పర్ మంత్. దీని డ్యూ ఎంత ఉంటుంది ఇప్పుడు? రెగ్యులర్గా ఇస్తున్నారా? ఎలా ఇస్తున్నారు మీరు హెచ్డిఎఫ్లో లేకుండా? ఈ రెంటల్సా? ఆ రెంటల్స్ వివరాలు పెట్టమని చెప్పి ఉంటుంది కదా. హౌ మచ్ రెంటల్స్ ఆర్ వి గెటింగ్ పర్ మంత్? దిస్ ఈజ్ పర్ యానం. ఇది మనకు రూమ్ సార్, ఇక్కడ నుంచి ఇవ్వలేదు సార్ అసలు. వాళ్ళు క్యాంటీన్ రెంట్. ఒక్క నిమిషం. క్యాంటీన్ రెంట్ 10,901. ఎప్పుడు లాస్ట్గా ఆక్షన్ పిలిచి తెచ్చినది ఇవి? 2006 years నుంచి వేలం పాడలేదా? ఎప్పుడైపోతుంది ఇలా టైము? 3 years వన్స్ అంటే ఇప్పటికి 6 years అంటే 2 times అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఉందా లేదా? టైం అయిపోయిందా? జిరాక్స్ షాపు, టెంకాయల షాపు, దీని అన్నిటికీ టైం అయిపోయిందా? అన్నిటికీ ఆక్షన్స్ పిలిచండి. కాల్ ఫర్ ఇమీడియట్ ఆక్షన్స్ ఫర్ దిస్.
ఈ బ్యాలెన్స్ రెంట్స్ ఇప్పుడు 1,26,000 వచ్చిందా మనకు? రావాలి సార్, బిల్లు ఇంతవరకు మనకి పే చేశారు సార్. ఎందుకు పే చేయలేదు మిగతాది? మన నుంచి లాస్ట్ ఫిబ్రవరి నుంచి పే చేయలేదు సార్. ఓకే, జిరాక్స్ షాప్ వాళ్ళు పే చేయరా? జిల్లా షేప్ వాళ్ళు ఏప్రిల్ నుంచి పే చేయలేదు సార్. వీళ్ళు కూడా ఏప్రిల్ వరకు పే చేశారు కానీ ఇది ఇంకా ఇది మనకి ఇవ్వలేదు సార్. సరే, ఇమీడియట్గా వాళ్ళు తీసేసి ఆక్షన్ పిలిచండి. పబ్లిక్ ఆక్షన్ ఎక్కువ వచ్చినా కానీ హాస్పిటల్కి ఉపయోగపడుతుంది కదా. గో ఫర్ ఆక్షన్స్కి వెళ్ళండి సార్. ఆసుపత్రికి సంబంధించిన కరెంటు, ప్లంబింగ్ పనులకు కావాల్సిన మెటీరియల్, లేబర్ ఖర్చు ఇవ్వటం గురించి. కానీ మీరు మెటీరియల్ మెన్షన్ చేయకుంటే ఏం కరెంటు కావాలా, ఏం ప్లంబింగ్ పనులు కావాలా? అవునండి, మీరు అంత బ్లాంక్గా పెడితే ఎట్లయితే ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మాట్లాడారు అంటే ఊరికి జైలు పెట్టుకుంటా అంటే సరిపోతుంది, అది ఎస్టిమేట్ లేకుండా. సార్. మరి మాకు రికార్డు కావాలి కదా, మీరు చేసిన ప్రతి పనులకు బిల్లులు పెట్టాలి కదా. అజెండా మరి మీరు తీర్మానించేటప్పుడు అందరికీ చెప్తాను కదా. అజెండానే తీర్మానిస్తాం, మళ్ళీ తీర్మానించేటప్పటికే మాకు క్లారిటీ ఉండాలా. రాస్తాం సార్, ఇంత అయిందని బిల్లులు అంతే కదా మేడం, నాకు తెలిసి అంతే. మీ యాప్ ఏం కొత్తగా చేస్తున్నారా? ఎమర్జెన్సీ మేము స్టోర్లో అడిగితే యాంటీబయాటిక్స్ షుగర్ మందులా తక్కువ ఉన్నాయని చెప్పారు. సార్ వచ్చినా సార్, వచ్చినా ఈరోజు యాజ్ పర్ ఇస్తున్నారా ఇస్తున్నాను సార్. మనకు? మరి ఎందుకు తక్కువ అని వస్తుంది? మేము అంటే మంత్లీ వన్స్ ఇస్తారా, మనకు ఏ విధంగా ఇస్తారో? అంటే మనం ఇండెంట్ అయిపోయినప్పుడు క్వార్టర్లీ ఉంటుంది సార్, మనకి క్వార్టర్లీ ఇండెంట్ ఉంటుంది సార్. మనకు అయిపోయినప్పుడు మళ్ళీ పెట్టి తెచ్చుకుంటున్నాం సార్. అక్కడ ఏమైనా లేకుంటే మనం లోకల్ పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది సార్. ఎనీథింగ్ మీరు ఇష్యూస్ ఏదైనా ఉంటే చెప్పండి సార్. అంబులెన్స్, ఏ అంబులెన్స్ కండి బ్యాటరీ కావాలన్న రాస్తున్నారు? మన హాస్పిటల్ అంబులెన్స్ ఉంది సార్. ఎక్కడుంది? కరోనా టైంలో సార్ ఈ హాస్పిటల్ నుంచి కోఆపరేషన్ చాలా తక్కువ వచ్చింది సార్. మరి ఎందుకో తెలియదు. అర్బన్ హెల్త్ సెంటర్స్ చాలా బాగా వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేయలేదా? చేయలేదు సార్. ఈరోజు ఇప్పుడు అంటే ఇష్యూ వచ్చింది కాబట్టి మీరు మాట్లాడుతున్నాను సార్ దీని గురించి. మామూలుగా మాట్లాడుతున్నాను సార్. చెప్పండి పర్లేదు, వాళ్ళు మిమ్మల్ని కదా అడిగినది. అంటే సార్ అర్బన్ హెల్త్ సెంటర్ వాళ్ళు, పిహెచ్సి వాళ్ళు అంటే వాళ్ళకి శాంప్లింగ్ ఒకటే ఉంటుంది సార్. మేము బయటకు వచ్చి శాంప్లింగ్ చేయము సార్. మాకు అంటే ఓపీస్ ఉంటాయి, డెలివరీస్ చేస్తారు, పిఎంస్ చేస్తారు, ప్రతి దాని నుంచి సార్. ఇప్పుడు అంబులెన్స్కి నాకు డ్రైవర్ లేదు సార్. డ్రైవర్ని ప్రొవైడ్ చేస్తే నేను అంబులెన్స్ ఇవ్వగలను సార్. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద మెడికల్ సూపరింటెండెంట్ టు గెట్ ద డ్రైవర్. సార్ మేము మాకు ఒక డ్రైవర్ని వేయమని మా డీసీహెచ్ఎస్ గారిని అడిగినాం సార్. పెట్టామంటే నేను కానీ ఆర్డీఓ సార్ కానీ రాత్రి 12 గంటలకు ఫోన్లు వచ్చినా కూడా ఆర్డీఓ సార్ సొంత వెహికల్ పంపించారు. సార్ మాకు డ్రైవర్ లేనప్పుడు మేము ఒక నిమిషం. ఇట్లా పెట్టుకుంటే అది కాదు కదా మేడం, ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు లేరు, అంబులెన్స్ నుంచి లేరు, మీ డీసీహెచ్ఎస్ గారికి చెప్తున్నారు. కానీ దేర్ షుడ్ బి సమ్ అమికబుల్ సొల్యూషన్ కదా. ఒక రెజల్యూషన్ రాసుకొని 10,000 ఇచ్చి డ్రైవర్ పెట్టుకుంటారు సార్ కరోనా టైంలో. అవును, దర్ నథింగ్ గోయింగ్ టు రాంగ్. ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ ఉన్న సమయంలో అన్ని హెచ్డిఎస్ మీటింగ్లో కావాలా, ఇంకోటి కావాలని అనటంలే కదా. యు ఆర్ మేకింగ్ యువర్ ఓన్ ఎక్స్పెండిచర్స్ కదా. ఇప్పుడు మీకు ప్రతి నెల ఇవి వస్తున్నాయి, రెంటల్స్ వస్తున్నాయి, దాంట్లో ఎక్స్పెండిచర్ చేస్తున్నారు కదా. నో వన్ ఆర్ ఆ క్వశ్చన్ ఏదానికి పెడుతున్నారు, ఏదానికి పెట్టడం అడగటం లేదు కదా. అవును, రెజల్యూషన్ చేసుకొని పెట్టాలి కదా. ఉత్త అంబులెన్స్ పెట్టుకొని ఇప్పుడు అంబులెన్స్ వర్కింగ్ లేకపోతే ఏం చేసుకుంటారు? దట్ విల్ బి ఏదైనా కానీ వర్కింగ్లో ఉంటేనే ఇవన్నీ మెకానిక్స్ అన్ని పనిచేస్తూ ఉంటాయి, లేదంటే ఏది పనిచేయదు కదా మేడం. ఐ అండర్స్టాండ్ మీరు ఓపీస్ చూస్తుంటారు, సర్జరీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయంటే అన్నిటికంటే ఎగ్జాక్ట్లీ మేడం, అన్నిటికంటే మనము విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఫోర్ ఫ్రంట్లో మనం ఉండాల్సిన దాంట్లో ఇట్స్ బేసిక్, అంటే చిన్న చిన్న ఇష్యూస్ కదా. ఆ టైంలో మీకు కూడా తెలుసా మనకి 3 డాక్టర్సే ఉండిన్నారు సార్. ఐ అండర్స్టాండ్. మీరు ఒక అంబులెన్స్ కానీ దీనిలో కానీ ఇలాంటి పెద్ద ఇష్యూస్ కాదు కదా మేడం. అంబులెన్స్ అయితే ఓకే సార్. డాక్టర్స్ అయితే మనకు 3 డాక్టర్సే ఉన్నారు, వాళ్ళు డైలీ డ్యూటీలోనే ఉండిన్నారు సార్. అంటే బయట శాంప్లింగ్ ఒకటి మనకు కనిపిస్తుంది కానీ మిగతా హాస్పిటల్లో జరిగేదైతే ఎవరికి కనిపించట్లేదు సార్. ఇది మేము చాలా చోట్ల ఇష్యూ ఫేస్ చేస్తున్నాం సార్. హాస్పిటల్ వారు వర్క్ చేయట్లేదు. ఇదైతే నాకు హాస్పిటల్స్ వర్క్ చేయటం లేదని ఎవరేం చెప్పటం లేదు మేడం. బికాజ్ మీరు లేకపోతే అసలు లేదనుకోండి. డాక్టర్స్ అసలు మెడికల్ కానీ ఫ్రంట్ లైన్లో కోవిడ్ వల్ల చాలా ఎక్సలెంట్గా చేశారు. అంటే సో మినిమం కదా అంబులెన్స్లు ఇలాంటివి మన చేతుల్లోనే, ఒక డ్రైవర్ లేదనేది అన్ని అరేంజ్ చేయించాను సార్. అంటే కొన్ని నాకు అంటే ఇది కానీ ఇది మాత్రం నేను చేయలేకపోయాను సార్. ఇప్పుడు మెడిసిన్స్ కావాలి అరేంజ్ చేశాను, స్టాఫ్ని అరేంజ్ చేశాను, కానీ
చేసుకోండి అంటే మాకు ప్రయర్ పర్మిషన్ లేకుండా చేయలేను సార్. అంటూ నేను సార్ ఇప్పుడు అట్లే సార్ ఈరోజు వ్యాక్సినేషన్ రేపు పెద్ద ఎత్తున మనం అందరికీ చేయాలి సార్. సార్ ఇప్పుడు వ్యాక్సినేషన్ మనం ఫేజ్ బై ఫేజ్ 16 నుంచి చేయాల్సిన అవసరం ఉంది సార్. ఈ టైంలో కూడా సార్ మనకు సిహెచ్సి నుంచి వ్యాక్సినేషన్ సైట్ మా దగ్గర పెట్టద్దు, మేము ప్రొవైడ్ చేయలేము అని చెప్తున్నారు తప్ప. అంటే సార్ మా సచివాలయాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లోనే పెట్టండి, మా దగ్గర అయితే పెట్టలేము, మా దగ్గర పెట్టద్దు అని చెప్తున్నారు సార్ డైరెక్ట్. అంటే డ్రైర్ అన్న కాదు సార్, అంటే వ్యాక్సినేషన్ సెషన్ సైట్ ఇక్కడ పెట్టి సార్ పబ్లిక్ ఇక్కడికి రావటం, ఇక్కడ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. ఆల్రెడీ ఇచ్చాం కదా. జరిగింది సార్, ఈసీ జరిగింది అంటే ఫస్ట్ ఫేజ్కి సిహెచ్సిలో పెట్టండి, సెకండ్ ఇంత సచివాలయం పెద్ద హాస్పిటల్లోనే సార్ మనం వ్యాక్సినేషన్ సెషన్ సైట్ పెట్టలేదు. అంటే ఇప్పుడు ఒక చోట పెట్టారు కదా పైన. అదే పైన పెట్టాం సార్, ఫస్ట్ సెషన్కి అన్నారు సార్. అది ఓన్లీ మన హెల్త్ వర్కర్స్ కోసమే ఫేజ్ 1కే మేము చేసుకుంటాము, మిగతా వాళ్ళకి మేము పెట్టలేము అంటున్నాం సార్. అవును, అది కాదు కదా, అందరికీ పెట్టాల్సిందే కదా. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వీసీలోనే చెప్పారు సార్. బయట ఇప్పుడు పెట్టాలంటే మేము పైన ఒక 2 సైట్స్ అంటే నేను పెట్టలేనన్నా, మీకు చెప్పాను కదా సార్, బయట అది 2 బిల్డింగ్స్ కాలేవని. మేడం ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్కి వ్యాక్సినేషన్ మనం వేయలేకపోతే ఒక ఎమర్జెన్సీ టైంలో సార్ సార్ కూడా చూసారు సార్, మనకు రూమ్స్ ఏ లేవు సార్. అంటే ఇప్పుడు ట్యూబెక్టమీ వార్డు ఓటీ మొత్తం ఖాళీ మేము కొత్తగా వచ్చిన వార్డు వాళ్ళ సెక్రటేరియట్స్ ఎలా పెట్టగలుగుతాం సార్ నేను. అంటే ఒక నిమిషం, ఒక అంబిగ్యూటీ చెప్పండి, కన్ఫ్యూజన్ చెప్పండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర స్పేస్ లేదు, మేము పెట్టలేమనేదా వీళ్ళ ఆబ్లిగేషన్? మామూలుగా మనకున్న రికమెండేషన్స్ ఏంటి, ఎలా చేయాలనేది? సార్ అర్బన్ హెల్త్ సెంటర్స్, హాస్పిటల్స్, మున్సిపల్ ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, సెక్రటేరియట్ బిల్డింగ్స్, స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ఎక్కడైనా ఎంట్రీ ఎగ్జిట్ సపరేట్గా ఉండే ఎక్కడైనా పెట్టుకోవచ్చు సార్. ఇప్పుడు మన ఫస్ట్ ఫేజ్లో హెల్త్ వర్కర్స్ అంటే తక్కువ మంది ఉంటారు సార్, ఈవెన్ 100స్లో ఉంటారు సార్, అది ఇబ్బంది లేదు సార్. సెకండ్ ఫేజ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఆల్ పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, ఈ డిపార్ట్మెంట్స్ కొంచెం సెకండ్ ఫేజ్ వస్తారు సార్. థర్డ్ ఫేజ్ నుంచి కోమార్బిడిటీస్ 50+ ఉండే వాళ్ళు జనరల్ పబ్లిక్ 4th ఫేజ్లో వస్తారు. అంత వాళ్ళని మనం హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ సెషన్ సైట్స్ పెట్టుకోవాలి సార్. అప్పుడు ఇది మెయిన్ హాస్పిటల్ కింద కనీసం ఇక్కడ 1 or 2 సెషన్ సైట్స్ అన్న ఉంటే పబ్లిక్కి యాక్సెస్ ఉంటుంది, హాస్పిటల్లో వ్యాక్సినేషన్కి అవైలబిలిటీ ఉంటుందని అడిగాం సార్. అసలు ఒకటి కూడా మేము పెట్టలేము సార్ అని చెప్తున్నారు సార్ మేడం. వాట్స్ ఆబ్లిగేటరీ అంటే ఇవన్నీ ఓటీస్ ఇవన్నీ ఉంటాయనేదా మన పైన ఓటీ ఉంటాయి సార్. ఇప్పుడు ఇది పెట్టామనేసి ట్యూబెక్టమీస్ ఈ మంత్ అంతా ఇది క్యాన్సిల్ చేయించాం సార్. అంటే మన కింద డెలివరీ పేషెంట్స్ వాళ్ళు కూడా అంటే ఇంకా మనకు 2-3 సైట్స్ చూపించాలంటే మీరు వాట్స్ చూసారు కదా సార్, మనకి ఏమీ లేవు సార్. వాళ్ళనేది ఒక సైట్ ఇవ్వండి, కనీసం కొంచెం మనం అడ్జస్ట్ చేసుకొని ఒక సెషన్ సైట్ కూడా పెట్టలేకపోతే హాస్పిటల్లో ఎందుకు మేడం పెట్టలేదు? వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఒక సైట్ పెడతాము. లేదు సార్, నాకు మళ్ళీ మన పీపీ చెప్పారు ఒకటి కూడా వద్దంటున్నారు మేడము అని చెప్పారు సార్. ఎవరు ఎందుకు మా ఒకటి కూడా ఎందుకు వద్దంటారు? అది బీసీలో జరిగింది సార్. మంచి 50 బెడ్ హాస్పిటల్ సార్. ఇప్పుడు అది మీ దాని వల్ల 100 బెడ్స్ అయిపోయినాయి, చాలా సంతోషం సార్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చూస్తా అంటే ఇప్పుడు టోటల్గా 10 మెంబర్స్ పైన వచ్చారు సార్ డాక్టర్స్ కూర్చుంటేకి మనకి ఓపిక 2-3 చోట ఒక్కో చోట 2-3 కూర్చోవాల్సి వస్తుంది సార్. ఇప్పుడు ఉండే బిల్డింగ్ అవన్నీ తర్వాత లేమ్మా, అవన్నీ మేము వార్డు ఇంత పెద్ద హాస్పిటల్ ఒక్క సెషన్ సైట్ కూడా మనం పెట్టలేకపోతే వ్యాక్సినేషన్ కి ఇంత పబ్లిక్ డిమాండ్ ఎలా తీసుకుంటాం? పెట్టలేము, మా దగ్గర వద్దు అని ఎట్లా చెప్తారంటున్నాను నేను హాస్పిటల్లో. మరి మేము ఎక్కడ కొత్త సెక్రటరీ బిల్డింగ్స్ లో పెట్టుకుంటాం? నేనేమంటానంటే ఆల్రెడీ కింద ఒకటి ఉంది కదా, కూర్చోండి మేడం, కింద ఆల్రెడీ కరోనా పేషెంట్స్ కి చెక్ చేసే చోట ఉంది కదా ఓపెన్ లా. దానుక ఎంట్రీ సపరేట్ ఉండాలి సార్, తర్వాత ఎంట్రీ సపరేట్ ఉండాలి, ఎగ్జిట్ సపరేట్ ఉండాలి సార్. వ్యాక్సినేషన్ రూమ్ ఒకటి ఉండాలి, వెయిటింగ్ ఏరియా ఒకటి ఉండాలి, డిగిబో రూమ్ ఒకటి ఉండాలి, అబ్జర్వేషన్ రూమ్ ఒకటి ఉండాలి. అంటే దానికి కొన్ని ఉన్నాయి సార్. సమ్ ప్రోటోకాల్ ఇస్ దేర్. ఇంత పెద్ద హాస్పిటల్లోనే అది లేకపోతే సెక్రటరీ బిల్డింగ్ లో మున్సిపల్ ఆఫీస్ ఎలా పెట్టుకుంటాం? ఒక సెంటర్ అన్న కొన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి సార్. సర్వీసెస్ కూడా అన్నీ ఉంటాయి సార్. ఐ అండర్స్టాండ్ అంటే డాక్టర్ గారు, వెంకటేష్ గారు, ఇప్పుడు నేనేమంటానంటే ఇది ఒక 50 బెడెడ్ హాస్పిటల్లో మనం చేయకపోతే అర్బన్ హెల్త్ సెంటర్స్ మనము 3 ఉన్నాయా? 3 ఉన్నాయి సార్. 3 అర్బన్ హెల్త్ సెంటర్స్ పెడుతున్నాం. మీరు అంటున్న అర్బన్ హెల్త్ సెంటర్స్లో కూడా ఓపీస్ రన్ అవుతాయి కదా మళ్ళీ. సో వేరు అనేది అంటే నేనేమంటానంటే దీనికి సంబంధించి ఈ చిన్న చిన్న ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, మినీ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, అవి కావాలంటే ఒకసారి రెంటల్స్ కన్నా తీసుకోండి, అంతే కదా. ఇప్పుడు మనకి దీనిపైన ఉంది కదా,
అలాంటిది తీసుకోండి. అంటే ఫేజ్డ్ మేనర్లో ఫేజ్ 4కి వెళ్ళినప్పుడు తీసుకుంటాం సార్. వీళ్ళు ఏమంటున్నారంటే అసలు మాకు ఇక్కడ రూమ్లే లేవు సార్, 4 రూములు అటాచ్ చేసే పరిస్థితి ఎక్కడ డాక్టర్లకు లేదు అని అంటున్నారు. అంటే దానికి వ్యాక్సినేషన్ చేయాల్సింది ఎవరు? మీరే కదా, డాక్టర్సే కదా. ఇక్కడ కూడా సెషన్స్ పెట్టుకోవచ్చు సార్, సెషన్ కూడా పెట్టాను నేను అదే డాడీ, ఒక్క సెషన్ సైడ్ పెట్టండి సార్ నేను రెండు కాదని చెప్పలేదు సార్, ఒకటైతే చేయగలమని ఇప్పుడు చెప్తున్నాను 100 బెటర్ అయిపోయింది సార్. ఐపీ కానీ ఇప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్ చూసుకుంటే ఐపీ ఉంటుంది సార్. సార్ వాళ్ళకి ఐపీ ఉండదు, డెలివరీస్ ఉండదు, ఏం అది కాక అంటే బయట రన్ చేసుకోవచ్చు సార్ వాళ్ళు. మనకి అట్లా కాదు సార్. అది కొంచెం అనేది పెడతాం సార్, సెషన్ పెట్టేది ఉంటుంది. ఒక సెషన్ పెట్టండి, నాట్ మల్టిపుల్ వదిలేండి. మీకు కమిషనర్ అంటే ఐ డోంట్ నో దీనిలోనే పెట్టాలి సార్ నాకు. ఒకటి కూడా ఇచ్చాడు సార్, నేను నైట్ మేడం సిఎస్సి సుబ్రహ్మణ్యం మేడం ఒక సైడ్లో పెట్టద్దని మేము అప్పటికప్పుడు మళ్ళీ ఫార్మాట్ పంపించి తెచ్చి మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. సార్ నేనంటే బీసీ కాదు సార్, బీసీ అటెండ్ అంటే ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనరే సెకండ్ ఫేజ్ అంటే వాళ్ళు డిక్లేర్ చేస్తారు సార్. అంటే ఫస్ట్ సెషన్కి ఎక్కడ పెట్టాలి, సెకండ్ సెషన్కి ఎక్కడ పెట్టాలి వాళ్ళే డిక్లేర్ చేస్తారు సార్. అవును, ఐ అండర్స్టాండ్. కానీ మన దాంట్లో అంటే ఇక్కడ ఉన్న మన ఈ హాస్పిటల్ ఉన్న కంపాటబిలిటీకి చూసుకుంటే కన్నా ఆ పైన పెట్టినా కానీ ఎక్కువ సర్జరీస్ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఓటీ ఉన్న అదే ఒకటే ఏరియానే మనకుంది. మళ్ళీ 4 రూమ్స్ కావాలంటున్నారు వీళ్ళు. సార్ 4 రూమ్స్ ఏం అవసరం లేదు సార్, ఒక రూమ్ అయినా ఎంట్రీ ఎగ్జిట్ ఉండి ఇంకోటి వెయిటింగ్ రూమ్ ఉంటే సరిపోతుంది. ప్రోటోకాల్ మీరు ప్రోటోకాల్ ప్రకారం ఉండంటే ఆ పద్ధతిలో ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉండాలి కదా మన దగ్గర. ఏంటంటే సార్ ఫస్ట్ వెయిటింగ్ సార్, నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, నెక్స్ట్ వ్యాక్సినేషన్, నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా రియాక్షన్ వస్తుందని హాల్. ఇమ్మీడియట్ ఏం రియాక్షన్ రాదు కదా, అది హాఫ్ అన్ అవర్ వాళ్ళని వెయిటింగ్ చేయాలా. తర్వాత మా హాస్పిటల్లో ఒక రూమ్ పెట్టుకోవాలి సార్ వాళ్ళకి. అంటే మమ్మల్ని అంటే రెఫరింగ్ డాక్టర్స్ అని మళ్ళీ హాస్పిటల్ నుంచి 3 డాక్టర్స్ని పెట్టారు సార్. వాళ్ళకి మళ్ళీ ఒక సపరేట్ రూమ్ పెట్టుకోవాలి సార్. వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మన దగ్గర నేను వాట్ మై సజెషన్ అంటే మీరు ఆ పైన పెట్టేస్తే బెటర్ అండి. ఆ పైన ఎట్లాగో మన మున్సిపాలిటీ రూమ్లు ఖాళీగా ఉన్నాయి కదా పెద్దవి, ఆడ పెట్టి ఇచ్చేసేయండి ఒక ఏజ్ ఉన్న వాళ్ళకందరికీ కూడా. నెట్ ఫెసిలిటీ పెట్టి పెడతాం సార్. నెట్ ఫెసిలిటీ పెట్టి నేనేమంటానంటే ఆ సెషన్స్ రూమ్ కూడా ఇక్కడ వద్దులే అంట, మొత్తం ఆడే పెట్టేద్దాము. ఎందుకు ఊరికే ఈ హాస్పిటల్కి సంబంధించినదంతా కూడా ఆడనే పెట్టేద్దాం, మిగతా అంతా అర్బన్ హెల్త్ సెంటర్స్ పెడతాం. ఎందుకంటే ఇక్కడ సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. రెగ్యులర్ ఓపీస్ 600 ఉంటారండి, 600 to 800 ఉంటారు. అర్బన్ హెల్త్ సెంటర్స్ మీద అంత లోడ్ ఉండదు. ప్లస్ దట్స్ డీసెంట్రలైజ్డ్. ప్లస్ ఈ లేడీస్ సర్జరీస్ కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది, డెలివరీ కేసెస్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి ఇది ఈ క్రౌడ్ జరిగేకల్లా వీళ్ళు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, దానిల మీద ఊరికి ఇబ్బంది పడిపోతారు. నేనేమంటే మీ సెషన్స్ కూడా మీ డాక్టర్స్ ఎవరు ఉన్నారో టెల్లం పైన ఇస్తాం. అది ఇదే రెజల్యూషన్లో కూడా చేసుకుంటారు, పైన ఇచ్చేస్తామండి. ఎనీహో అది ఖాళీగానే ఉంది కదా, 2 సైడ్లు ఖాళీగానే ఉంది. ఆ 3rd ఫ్లోర్లో ఉంది కదా మేడం, ఆ 3rd ఫ్లోర్లోకి మొత్తం కంప్యూటర్ రూమ్ కానీ మొత్తం ఏదేది ఉన్నా మీ సిస్టమ్స్ అంతా అక్కడ పెట్టండి. ముస్లింలకు అందరికీ అర్బన్ హెల్త్ సెంటర్స్, ఒక ఏజ్ ఉన్న వాళ్ళకి అక్కడ రెఫర్ చేయండి. అంటే ఫస్ట్ ఫేజ్ ఓన్లీ మన హెల్త్ కేర్, ఓన్లీ హెల్త్ కేరే. ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ దాంట్లోకి వచ్చినప్పుడే కదా, థర్డ్ ఫేజ్ దాటినప్పుడే మనం థర్డ్ ఫేజ్లోకి దాటినప్పుడే జనరల్. సో మీన్ వైల్ మనము ఏం బ్యాకప్ చేసుకోవచ్చు అని చూడొచ్చు. సో ఫేజ్ 1 అయితే అక్కడే పెట్టేసేస్తాం మేడం. మీకు సంబంధించిన 3 డాక్టర్లు మీరు డిప్యూట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని అక్కడ పెట్టించేస్తే సరిపోతుంది. ఊరికే వీళ్ళకు ఇది చేసుకోలేరు, ఇది కాలేదు. ది ప్రాపర్టీ ఇట్ సెల్ఫ్ వెరీ స్మాల్. ఇక్కడ ఉన్న దాంట్లో ఒక్క పాయింట్ సార్ చెప్పండి సార్. అసలు లోకల్ కమిషనరు డెవలప్మెంట్ కమిటీకి మెంబర్గా ఉంటారు సార్, కేవలం ఇన్వైటీగా పెట్టారు సార్. మరి కమిటీ మెంబర్స్ ఏంటో రెజల్యూషన్ అవును కదా, అదే కమిషనర్ని ఇన్వైటీగా పెట్టారు సార్. మమ్మల్ని ఇది చేయమన్నారు సార్. తర్వాత డిసిహెచ్ఎస్ గారు ఏరియా హాస్పిటల్ కమిటీ మెంబరే కదా, కమిటీ మెంబర్ సార్. ఇప్పుడు సీజనల్ డిసీజెస్లో కానీ ఏదైనా దీంట్లో మెయిన్ కమిషనర్ లైజింగ్ కోఆర్డినేషన్ ఉండాలి. యా ఇట్స్ మెంబరే. ఎందుకు వై ఇట్ డోంట్ గో త్రూ ది. ఒక్క నిమిషం, నాకుంది కదా యా ఏరియా హాస్పిటల్ ఉంది కదా, జీవో ఇచ్చినది ఉంది కదా. వాళ్ళు దే హ్యావ్ గివెన్ జీవో లైక్ దిస్, ఇన్వైట్ ఇచ్చారు. ఓకే సార్, ఓకే సార్. నేను హిందూపూర్లో ఉన్నప్పుడు అక్కడ 2019లో వచ్చింది ఇది, 18/11/2019లో ఇట్స్ మున్సిపల్ కమిషనర్ ఇన్వైటీగా ఇచ్చారు. యా బట్ యాక్చువల్గా కమిషనర్ ఈజ్ ఎ మెంబర్, కమిషనర్ ఈజ్ ఏ మెంబర్ ఇన్ ద మెంబర్గా ఉండాలి. మరి ఐ డోంట్ నో వై దే హ్యావ్ మేక్ ఇట్ యాజ్ ఇన్వైట్, ఎందుకో తెలియదు. ఒక్కసారి దిస్ ఏరియా హాస్పిటల్ అవర్సెస్. సిహెచ్సికి అయితే మెంబర్స్, మళ్ళీ ఏరియా హాస్పిటల్ ఇది సిహెచ్సి కదా.
అంటే ఇప్పుడు మనకి 100 బెడ్ ఇది అయితే ఏరియా హాస్పిటల్ కింద మనకంటే స్కాడర్ స్ట్రెంత్ వచ్చింది కూడా ఏరియా హాస్పిటల్. ఇది ఇప్పుడు ఏరియా హాస్పిటల్ కదా? సార్ మనది సిహెచ్సి లేదు లేదు, ఏరియా హాస్పిటల్. ఏ రాష్ట్రం ఇప్పుడు 100 బెడెడ్ అయిపోయింది. బిఫోర్ ఇట్ వాజ్ 50 బెడెడ్, నౌ ఇట్ ఈస్ 100 బెడెడ్. ఇక్కడ 50, MCH 50. అందుకని ఓకే సార్. ఆసుపత్రిలో ఇప్పుడు ఏరియా ఆసుపత్రి అయినందువల్ల డాక్టర్లు మరియు స్టాఫ్లకు కుర్చీలు, స్టూళ్ళు, బీపీ ఆపరేటర్స్. అవును, బీపీ ఆపరేటర్లు కూడా నేను చూశాను. అందరికీ సపరేట్ కౌంటర్లు ఎందుకు పెట్టారు? ఒక కౌంటర్లో పెట్టి బీపీ మామూలు ప్రతి కన్సర్న్ డాక్టర్ దగ్గర ఉండాలి కదా బీపీ ఆపరేటర్స్. మనకి తక్కువ ఉన్నందుకు అట్లా కొంచెం ఎంత అవుతుంది దీనిలకు? ఒక్కొక్కటి 2,000 అట్లా ఉంటుంది. 2,000 రూపాయలు కూడా. మీరు ఎంతమంది ఉన్నారు డాక్టర్లు? మన స్కెచ్ వేసుకునేది ఎందుకు మెడలో? ఆ బీపీ ఆపరేటర్స్ చెక్ చేసుకునేటప్పుడు ఉపయోగపడడానికే కదా. అది కూడా మీరు పెట్టకపోతే ఎట్లా? ఎవరు బయట నర్సు సిస్టర్ చెక్ చేస్తుంది, లోపలికి వస్తున్నారు. ఎవరు? సిద్ధిరాజేష్, నువ్వు బీపీ ఆపరేటర్సు, స్టూళ్ళు, కుర్చీలు, ఇంకేందో ఆడ సంబంధించిన పెయింట్ వర్క్ ఇదంతా కూడా మీ నాన్నగారి పేరు మీద చేయించేసేయండి. అర్థమవుతుందా? పెయింటింగ్ గీయింటింగ్ ఉన్నాయి కిందంతా కూడా. కుర్చీలు, బీపీ ఆపరేటర్స్ ఇవన్నీ కూడా. ఆయన మెంబర్ ఉన్నాడు, ఆయన చూస్తారు. రేపే తెచ్చేయండి, చిన్నవి చూడండి. బీపీ ఓపీ స్లిప్లు మరి షీట్లు పేపర్లు ఉన్నాయి కదా, నేను చూశానే. నేను పేపర్స్ వైట్ పేపర్స్ స్క్రీన్ వేపించి చేపిస్తున్నాను. ఎందుకు ఓపీ? అంటే ఇంతకుముందు సప్లై ఉంది సార్. మీరు స్టోర్ రూమ్లో పోయి చూసినారా? కేర్ షీట్స్ ఉన్నాయి కదా, సార్ అది లేబర్ వార్డ్. ఆ లేబర్ వార్డ్ కేర్ షీట్సా? మామూలు జనరల్ మరి ఏం ముందు పెట్టుకున్నారు మనం అంతా? ఊరికి ఏం స్లిప్పులు రాసిస్తున్నారు? లేదు సార్, అంటే మన హాస్పిటల్ వేపించేసి మామూలు దానికి ఇచ్చేసారు. డెలివరీ సపరేట్ ఉంది సార్. దాని అంతా ప్రోటోకాల్స్ అని ప్రొఫార్మ్ అంతా ఉంటుంది సార్ దాంట్లో. వాట్ ఇస్ అమౌంట్ రిక్వైర్డ్ అండి? వాట్ ఇస్ అమౌంట్ రిక్వైర్డ్ మీకు? ఏందో టైం పాస్ చేసినట్టుంది. మనకి ఎంత బడ్జెట్ ప్రకారం కొని దాన్ని ఏంది బడ్జెట్ ప్రకారం ఇస్తారు? ఎంత అవసరమైతే తెలియదా? 3 months వరకు ఎంత ఉంటుంది? ఏదైనా కానీ ఎంత అవసరమైతే తెలీదా? మేము ఈరోజు కొత్తగా చేస్తున్నామా? దేశంలో తెలుగులో తేడాలని దీనిల మీద చూపిస్తా అంటారే. కానీ వితౌట్ అమౌంట్ కానీ ఇంకేది కానీ పెట్టుకోకుండా ఏం చేస్తారు మేడం? ఆసుపత్రి నందు ఆరోగ్యశ్రీకి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయటకు కొత్త కంప్యూటరు, ప్రింటరు కొనుగోలు గురించి ఇది ఇవ్వలేదా మనకు ఆరోగ్య మిత్రులకు? బడ్జెట్ ఇచ్చినా సార్. బడ్జెట్ ఇచ్చినారు సార్, మనం ఆరోగ్యశ్రీ నుంచి ఇది చేసుకోవాలి సార్. ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ అది జాయింట్ అకౌంట్ పెట్టుకొని ఇది చేసుకోవాలి. అవును, మరి ఎందుకు చేసుకోలేదు? సార్ మొన్ననే వచ్చేసారు, కొత్తగా వచ్చేసారు కోఆర్డినేటర్. ఆయన వచ్చి మనం చెప్పారు కదా సార్, ఇంతకుముందు ఒక అకౌంటే ఉంది సార్, ఒకటి కదా జాయింట్ అకౌంట్ అయిన తర్వాత ఇది చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఫెయిర్ కదండి. మీరు ఏం చెప్తున్నారు దీంట్లో? ఆసుపత్రికి సంబంధించిన ఎమర్జెన్సీ వార్డు, లేబర్ రూమ్కి సంబంధించి ఏంటండి డాక్టర్ సార్, హ్యాండ్ డాక్టర్ హ్యాండ్ డాక్టర్ మరియు చిన్న సామాగ్రి కొనుగోలు గురించి. ఎస్టిమేట్ కాకుంటే మనకి ఏం అవసరం ఉంది, దానికి ఎంత విలువ అవుతుందన్నది చెప్పాలి కదా. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయండి ఫ్రమ్ డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఇప్పుడు మీరు ఒకసారి అట్లా డీసీహెచ్ఎస్ సార్తో కొంచెం గట్టిగా మాట్లాడేసేసి ఒక డిప్యూటేషన్ అట్లా ఏపిచ్చేసినా కూడా ఎవరిది కావాలి? అనస్థిషియనా? అనస్థీషియా మరి అజెండాలో పెట్టుకోకుండా మీరు మాట్లాడుకుంటే వేస్తామని చెప్పినారంట కదా ఆమెతో. నేను మన డీసీహెచ్ఎస్తో మాట్లాడినా, నేనేమన్నా క్లియర్గా మాకేం కావాలి అనేది అజెండా పెట్టు అని చెప్పిన. ఆమె ఏమనింది, నేను మాట్లాడినాను వేస్తాను అంటుంది. మరి దాంట్లో నేను గట్టిగా ఎందుకు మాట్లాడాలా? అంటే ఇంతకుముందు డిప్యూటేషన్ నేను క్లియర్గా పేపర్ మీద పెట్టండి అని చెప్పాను. మీకేం కావాలో పేపర్ మీద పెట్టండి అంటే మేము మాట్లాడినా మా పని అయిపోతుంది అని చెప్పింది మీ మేడము. ఆమెను అడగండి. అంటే ఈ మధ్య అంటే వింటే కాదు, ఆమెను అడగండి. ఆ? అవును, మరి మీరు ఇది అజెండాలో పెట్టాలి కదా. అజెండాలో పెట్టాలి కదా మేడం. సరే, ఇంకేమైనా ఎనీ ఫర్దర్ ఇష్యూస్? బి లౌడర్ మేడం. మీరు కూడా చూసారు ఏది? పీపీ యూనిట్ రూమ్ అని ఒక రూమ్ ఉంది సార్.
లేబర్ వార్డ్ పక్కన అదంతా పడిపోయేలా ఉంది. అవును, డ్యామేజ్ అనేది ఇప్పుడు అందుకే ఇంజనీర్స్ కూడా వచ్చారు. దే విల్ ఎస్టిమేట్ అండ్ మేము హెచ్డిఎస్లో పెట్టడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ ఆల్ ఈజ్ వెల్ అన్లెస్ ఈ అజెండా ఇష్యూస్ దిర్ ఇస్ నథింగ్ టు హైడ్. అంటే మన ఇంటి కోసం చేసేది కాదు, మన ఊరి కోసము హాస్పిటల్ కోసం చేస్తున్నది. కాబట్టి ఇప్పట్లో నాకు కనపడలేదు, కొన్ని కనపడి. అందుకే నేను 3 days బ్యాక్ సడన్ ఇన్స్పెక్షన్ వచ్చాను. బిఫోర్ కమింగ్ ఇక్కడ వచ్చాను కదా, ఇట్లాంటి తింగర్ చీటీలు పెడతా అంటారు నా దగ్గరికి అని చెప్పేసి నేను సడన్ ఇన్స్పెక్షన్ వచ్చినది. నువ్వు 8 ఏళ్ళగా ఈడేం చేస్తున్నావు? నీకేం ట్రాన్స్ఫర్లు ఉండవా? ఏమైనా భూమి ఎవరో మీ నాయన ఇచ్చినాడా అప్పుడు ఈయనే ఉండాలని? లేదు కదా. మరి ఎందుకు పెట్టినారు? ఇట్లా లాంగ్ రన్నింగ్ వాళ్ళు పెట్టే మిమ్మల్ని పని చేసుకున్నారు, వాళ్ళు పని చేయరు. ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ సిస్టర్ సైడ్ కమప్. అంటే మీరు చెప్పకపోతే మాకు తెలియదు కదా. ఇక్కడ మనం అందరం కూర్చునేది హాస్పిటల్కి సంబంధించి, డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ మాట్లాడుకోవడానికి. ఉమెన్స్కి సపరేట్ వాష్రూమ్స్ లేవు, అంటే స్టాఫ్కి సంబంధించి. డ్రెస్సింగ్ రూము వీళ్ళు ఒకటి చెప్పండి. నలుగురు ఒకటే ఇష్యూ గురించి కాకుండా ఒకరు వచ్చి సీమాంగ్ సెంటర్లో ఉన్నది. నేను ఆ కింద ఉండేది కదా లేబర్ రూమ్ పక్కన చిన్నపిల్లలు అవన్నీ పెట్టినారు ఎక్స్రేది. ఇటు పక్కన అంతా టాయిలెట్స్ ఉన్నాయి. నేను మొన్న కూడా చూశాను. అసలు అంత వర్స్ట్ మెయింటెనెన్స్లో ఉన్నాయి అవి. మన శానిటేషన్ వర్కర్స్ 10 మంది ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు వాళ్ళు? సో స్టాఫ్ నర్సుకు టాయిలెట్స్ లేవంటారా? సపరేట్ రూమ్సా? డ్రెస్ చేంజ్ రూమ్సా? మరి మెన్షన్ చేయలేదు కదా మేడం ఇది. అవును, యూ నీడ్ టు బి వెరీ మచ్ పర్టికులర్ కదా. సో ఇఫ్ దెర్ ఈస్ అన్ ఇష్యూ ఉన్నప్పుడు మీరు దోబీ ఖర్చులకే రాసిన వాళ్ళు మన సిస్టర్స్కి రూమ్స్ లేవు, బాత్రూమ్స్ లేవు, వాళ్ళు ఉండడానికి లేవు అనే ఇష్యూని ఎందుకు మెన్షన్ చేయలేకపోయినారు? నౌ సిస్టర్ స్ట్రెంత్ ఎంత ఉందండి? కొత్త వాళ్ళు రిక్రూట్ అయ్యి పాత వాళ్ళు అంతా కలిసి 2 యాజ్ పర్ హెచ్ఆర్ నామ్స్ ప్రకారం ఉందా? ఏరియా హాస్పిటల్ నామ్స్ ప్రకారమే ఉన్నారు. బిఫోర్ ఇట్ వాజ్ 9, నౌ ఇట్ ఈస్ 22. 9 మందికి ఉన్నప్పుడు. ఓకే ఓకే. సిస్టర్స్ ఏమైపోయింది? ఇంకెవరున్నారు? డాక్టర్స్, ల్యాబ్ టెక్నీషియన్ ఫ్రమ్ యువర్ పార్ట్ చెప్పండి మేడం. బిల్ లౌడర్ మేడం, అదర్వైజ్ కమ్ నియర్. ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి కావాలని నేను మీకు చెప్పాను కదా అజెండాలో పెట్టమని. అవును, వాట్ ఎవర్ మేబీ మనం ఒక ప్రోగ్రామ్ పెట్టాము అంటే, ఒక కమిటీ మీటింగ్ పెట్టాము అంటే వాట్ ఆర్ ది ఇష్యూస్ అనేది ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలని కదా. ఆ క్లియర్ కట్గా చెప్పాను ఆ రోజు నేను. డిడ్ ఐ మెన్షన్ ఆర్ నాట్? వాజ్ దేర్ విత్ మీ? నాతో ఎవరున్నారండి ఆ రోజు? ఇవాడు దేర్ కదా. మరి ఏంటండి, ల్యాబ్ టెక్నీషియన్ కూడా వేయించేస్తారా మీరే? మళ్ళీ నేను ఒకసారి వచ్చి అంతా ఇన్స్పెక్ట్ చేసి ఇది కావాల్సి వస్తుంది, ఇది కావాల్సి వస్తుంది, ఫిజికల్గా నేను ఐడెంటిఫై చేసిన ఇష్యూని అజెండాలో పెట్టమంటే కూడా మీరు పెట్టలేని పరిస్థితి అంటే ఎట్లా? ఇవాడు ద క్లర్కా? ఆ రూమ్ కీసులు ఉండేది నీ దగ్గరేనా ఆ రోజు? ఎనీ అదర్ ఇష్యూస్ అండి? ఇంకా ఫ్రమ్ శానిటేషన్ సైడ్ కమ్ డాక్టర్ గారు. 24 hours ఎక్స్రే సర్వీసెస్. సో ఇఫ్ యూ గెట్ రిపేర్డ్ అది అయిపోతుంది కదా. మళ్ళీ ఇంకోరు కావాలి. సో మామూలుగా 8 into అంటే ఇంకో అనదర్ పోస్ట్ కావాలి. నేను ఎందుకు రాసుకుంటానని తెలుసా మేడం? మీరు రాసుకోవాలని మేడం. మళ్ళీ నేను రాసుకొని జైల్లో పెట్టుకోకపోతే ఇంక మళ్ళీ నేను రెడ్ వచ్చే మొదలెట్టాను దీనినంతా ఎవరు చెప్పుకుంటా పోవాలా?
ఆక్సిజన్ సిలిండర్ సెక్షన్ ఒక్క నిమిషం సార్. వన్ రేడియోగ్రాఫా? ల్యాబ్ సార్ మేడం ల్యాబ్ సార్ ల్యాబ్ ఏం ల్యాబ్ మేడం? ఏం ల్యాబ్ సార్? మినిమం ల్యాబ్ సార్. అంటే నైట్ టైం ఏమైనా ఆర్బీఎస్ చేయడం ల్యాబ్ టెక్నీషియన్ ఇంకో ల్యాబ్ టెక్నీషియన్ వస్తే అదే సార్, దట్స్ వాట్ వీ హ్యావ్ రిటర్న్ కదా 1 month. అంటే యాజ్ పర్ హెచ్ఆర్లో మనకైతే వేకెన్సీ ఉంది. అవును సార్. యాజ్ పర్ అయితే హెచ్ఆర్లో వేకెన్సీ ఉన్నా కానీ మనం దాన్ని ఫిలప్ కాలేదు, అంతే కదా? అవును సార్. లేకుంటే మళ్ళీ దీన్ని ఏమైనా క్రియేట్ చేయాలి, జాబ్ అయితే క్రియేట్ చేయాలి, పోస్ట్ అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా? లేదు సార్. ఆల్రెడీ ఒకటి ఉంది కానీ ఎగ్జిస్టింగ్ వేకెన్సీలో చూపిస్తున్నారు. ఇస్ దట్ రైట్? శాంక్షన్ పోస్ట్ ఉంది అంటున్నాను. ఒకసారి తీసుకోండి శాంక్షన్ పోస్టులు. వేకెన్సీస్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ 4. 5 సార్ మొత్తం ఉన్నారు సార్. 4 వేకెంట్ అంటే సిఎస్సి ప్యాటర్న్లో ఒక్కరే ఉన్నారు సార్, అందుకు ఒకటి ఉన్నది. ఇప్పుడు దీన్ని పెంచారు కాబట్టి ఇంకా 4 రావాలి. సో ఏమేంటిసే ఈ ప్యాటర్న్లో మనకి ఇంకా రావాలి. 4 సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ రావాలి, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ ఒకరు రావాలి, సివిల్ అసిస్టెంట్ సర్జన్ అంటే ఎప్పుడైతే అది ఇది 2 కలిస్తే ఇది రావాలి ఎంసీహెచ్. సో ఇప్పుడున్న ఈ 22 సిస్టర్స్ కావచ్చు, డాక్టర్స్ ఎంతమంది? 10 మంది. ఈ 10 మందితో కలిపితే ఇట్స్ 50 బెడెడ్ కెపాసిటీగా, 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ కెపాసిటీగా. మరి అయినా కానీ ఇంకా 50 స్టాఫ్ మెంబర్ అన్న ఫైర్ స్ట్రెంత్ ఇస్తూ వస్తున్నారు సార్. అంటే ఇప్పుడు తిరుగుతూ ఉంది సార్, లిస్టు తీస్తూ ఉన్నారు సార్. కొంతమంది ఫిల్ అవుతున్నాయి అన్ని. ల్యాబ్ టెక్నీషియన్లు 3 ఉంటే 1 ఫిల్ అయింది, ఇంకా 2 ఖాళీగా ఉన్నాయి. ఐ మెన్షన్ అన్న. స్టాఫ్ నర్సులు మాత్రం కరెక్ట్గా ఉన్నారు, ఒక 3 పోస్టులు కావాలి. రేడియోగ్రాఫర్స్ యాజ్ పర్ రిక్వైర్మెంటే ఉంది కదండి డాక్టర్ గారు? అదే డాక్టర్ అసిస్టెంట్ ఇంకోటి చూపించుకోవచ్చు సార్. ఒకటే ఉంది సార్ మనకి. రేడియోగ్రాఫర్ సింగిల్గా ఉంది. దేర్ ఇస్ నో వేకెన్సీ ఇయర్, ఇట్స్ ఫిల్డ్ అప్, ఓన్లీ 1 ఇస్ దేర్ మనకు. అంటే ఇంకా నువ్వు ఏమన్నా డార్క్ రూమ్ అసిస్టెంట్ కిందకి ఏమైనా పెట్టుకోవాలి. డార్క్ రూమ్ అసిస్టెంట్ దట్ కమ్స్ ఎక్స్రేనేనా? థియేటర్ అసిస్టెంట్ ఇది మళ్ళీ అగైన్ ఓటీస్ కదా అది. ఓటీ సార్. ఇప్పుడైతే మీకు యాజ్ పర్ రిక్వైర్డ్ అయితే 1 ల్యాబ్ టెక్నీషియన్ రిక్వైర్డ్, 1 రేడియోగ్రాఫర్ రిక్వైర్డ్, అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ 1 డార్క్ రూమ్ అసిస్టెంట్ అండ్ 1 అనస్థెటిస్ట్. యాక్చువల్గా ఉంది సార్ అనస్థిస్ పోస్ట్, అంటే ఫిల్అప్ కాలేదు సార్. ఉంది సార్ ఇక్కడ ఉన్నదానిలో లేకి. అవును సార్. టెల్ మీ సిస్టర్స్, మీకేమి శాలరీనా? కాంట్రాక్ట్ ఎంప్లాయీసా మీరు? ఎలా రిక్రూట్ చేసినారు? కోవిడ్ కోసం రిక్రూట్ జరిగిందా లేకుంటే జనరల్గా ఏ విధంగా రిక్రూట్? వైద్య విధాన పరిషత్ మెరిట్ బేసిస్ మీద తీసుకున్నారు, అంతే కదా? సో మీకు 4 months నుంచి రావటం లేదు. వాట్ ఆర్ ది రీజన్స్ ఏమని చెప్పినారు మేడం? అదే సార్, వీళ్ళది రిక్వైర్మెంట్ మనం పంపించమన్నారు సార్. పంపించాం సార్, ఇంకా వాళ్ళకి సాలరీస్ రాలేదు సార్. వీళ్ళకే కాదు సార్, డాక్టర్స్కి కూడా ఇంకా ఉంది. హౌ మెనీ డాక్టర్స్ ఆర్ దేర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్? ఒక్కరే ఉన్నారు సార్. హూ ఇస్ దట్? వాట్స్ హిస్ నేమ్? నజీరా, నీర్జా. మిగతా వాళ్ళందరూ రెగ్యులర్ డాక్టర్స్. ఎన్ఎన్ఎస్కి కానీ సిస్టర్స్ కానీ ఇంకా కాంట్రాక్ట్ వాళ్ళకి ఎవరికి ఇంకా సాలరీస్. అదే మీకు షాప్ రూమ్ ఇన్కమ్ ఎంత అండి? ఇది కూడా రాసుకోండి. షాప్ రూమ్స్ ఆక్షన్కి పోవాలని, ఆల్ ది షాప్ రూమ్స్ ఆక్షన్కి వెళ్ళాలి. అండ్ విజువల్గా అన్ని పేపర్స్కి వచ్చేటట్లు చూసుకోండి, రైట్ పబ్లిసిటీ చేసి. అంటే ఒక హాస్పిటల్కి మెయింటెనెన్స్ కావాలంటే మనకున్న దాన్ని వాడుకోవడానికి చేసుకోవాలి కదా. వీళ్ళకు వైద్య విధాన పరిషత్ శాలరీస్ అంతా నాకు తెలిసి. మీకు ఇప్పుడు వచ్చే ఈ రెంటల్స్ ఇవన్నీ మీ మెయింటెనెన్స్, హాస్పిటల్ మెయింటెనెన్స్కే తప్ప శాలరీ బేస్డ్ అయితే ఏమి లేవు కదా? ఏమి లేవు కదా? ఫైన్ మేడం, నేను ఐ మెన్షన్ దీస్ థింగ్స్. ఇంకేమైనా ఉన్నాయండి ఇష్యూస్?
కోవిడ్ వీళ్ళే సార్ కాంట్రాక్ట్ ఎమ్మెల్యేస్ వీళ్ళకి కూడా సాలరీస్ లేదు సార్. కోవిడ్ కింద తీసుకున్నారా మిమ్మల్ని అంటే ఓన్లీ టెంపరీ బేసిస్ అంతే కదా? ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారా? ఓకే. అంటే ఎంఎన్ఓ అంటే ఏంటి అంటున్నారు? మేల్ నర్సింగ్ ఆర్డర్లీ. వాళ్ళు మీదేమ్మా? మీవి జీతాలేనా? అవును. మామూలుగా హెచ్ఆర్ పే స్కేల్ ఎంత అండి వీళ్ళది? 4,500 మినిమం స్కేల్ ఉంటుంది. 4,500తో ఇప్పుడు ఏది ఉంది? యాజ్ పర్ యాక్ట్ ఆ విధంగా తెచ్చేకి లేదు కదా. 6,500 కాంట్రాక్ట్ లేవరా? ఎవరు ఏజెన్సీ ఎవరు? అవును, అవుట్ సోర్సింగ్ అయినా 6,500 ఇస్ మినిమం అయితే కాదు కదా. 1,200 పిఎఫ్ పట్టుకుంటారా? నేను అడిగేది అది కాదయ్యా. 6,500తో మినిమం స్కేల్ బేస్ ఉందా? ఇప్పుడు లేదు కదా. ఏ స్కేల్ బేస్ అయినా మినిమం 10,000 కదా. నేను అడిగే ప్రశ్న మినిమం స్కేల్ బేస్ ఎంతతో ఇస్తారు? ఒక ఎంప్లాయీకి ఇవ్వాల్సిన శాలరీ ఎంత? మినిమం 10,000 కదా. మినిమం 10,000 కదా. ఏజెన్సీస్ కింద ఉన్నారా? ఏజెన్సీకి పేమెంట్ ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్. లేదు, మనం ఇవ్వము. ఏజెన్సీకి ఎవరికి ఇస్తారు? ఎవడు ఏ ఊరు అనేది కాదు, వ్యక్తితో కాదు. పేమెంట్ వాళ్ళకి ఎవరు ఇస్తున్నాం? మనం ఇవ్వటం లేదు కదా. వాళ్ళు ఇస్తున్నారు కదా, వాళ్ళే రిక్రూట్ చేసుకొని ఇస్తున్నారు కదా. అవునా? సో వాళ్ళకి ఏబీవీపీ నుంచి డబ్బులు పడుతున్నాయి. మీ చేతికి ఎంత ఇస్తున్నారమ్మా? 4,500 ఇస్తున్నారు. వాట్స్ ద మినిమం పే స్కేల్ అయితే అంత ఉండకూడదమ్మా. వాడు పిఎఫ్ ఎంత కట్ చేసుకుంటున్నారు? వీళ్ళను మన అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో ఎందుకు రిక్రూట్ చేయలేదు? వీళ్ళను ఆప్కాస్ కింద లాస్ట్ టైం అంతా ఆప్కాస్ కింద పెట్టాం కదా. మా దాంట్లో ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు ఇలాంటి అవుట్సోర్సింగ్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కిందకి పెట్టేస్తే మినిమం పే స్కేల్స్తో వస్తుంది కదా వాళ్ళకు. ఆల్రెడీ వీ హ్యావ్ టేకెన్ అవుట్ కదా ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీని తీసుకొని. ఉంది కదా అండి, ఆప్కాస్ కిందనే కదా వీళ్ళని చేయాల్సిందే. అవును, మన మున్సిపాలిటీని అందరినీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కిందకి మెర్జ్ చేసినాము. వీళ్ళని కూడా దాని కిందకి మెర్జ్ చేసేటట్లు రాయండి, రిపోర్ట్ రాయండి. చేస్తారులేమ్మా, మీకు మంచి శాలరీస్ వచ్చేట్లు చేస్తారు. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్స్ కింద వీళ్ళనందరినీ మెర్జ్ చేసేటట్లు ఎవరు ఇస్తున్నారు దాని నుంచి దాని కిందకి తీసుకోండి అని చెప్పేసి హెచ్డిసిలో రికమెండ్ చేస్తున్నారు. వాట్ ఎవర్ మేబీ వాళ్ళు రిక్రూట్మెంట్లోకి ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు. ఆ వయసు దాటిపోతే వాళ్ళే తీసేస్తారు. దట్స్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కిందకి పెట్టేటట్టు చూడండి. ఏజ్ దాటితే వాళ్ళే తీసేస్తారు, దానికి ఏముంది. ఎనీథింగ్ ఎల్స్? ఎనీ ఇష్యూస్ టు బి అడ్రస్డ్? ఏదైనా ఉందండి ఇంకా సమస్యలు? ఏం లేవా? నథింగ్ ఎల్సా? ఓకే ఫైన్. With this agenda copy I am not satisfied, madam. I want clear cut as we discussed here HDS meeting లో మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో. So every issue has to be addressed with how much amount is required. ఎంత అవసరమవుతుందో డబ్బులు అనే దాని మీద మీరు పెట్టి నాకు చేసి చెప్పాలి. లీవ్ అబౌట్ దిస్ ఎక్స్రే, ఐఎమ్ గివింగ్ దట్ ఎక్స్రేకి సంబంధించి నేను డబ్బులు ఇచ్చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, యాజ్ వి డిస్కస్డ్, ఇప్పుడు మీరు చేస్తారా అది మేము మున్సిపాలిటీ వాళ్ళతో చేపించమంటారా? మేము లాస్ట్ టైం ఇప్పుడు చూసాం ఈ ఓపీలో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి. మీరు నా గ్రాండ్ నుంచి 10 lakhs ఇస్తానండి.
నా ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఫండ్ నుంచి 10 lakhs ఇస్తాను. ఆ 10 lakhsతో ఆడ ఓపీ రూమ్స్ కట్టించి ఇంతకుముందు నేను డిస్కస్ చేసిన విధంగా సో మేము ఎగ్జిక్యూట్ చేయొచ్చా? వీ కెన్ ఎగ్జిక్యూట్ కదండి, మేము చేస్తాం. అది ఎస్టిమేట్ వేసి 12x10 ఒక వాష్ బేసిన్ దాని కింద పెట్టి అది రెడీ చేసేసేయండి. నేను ఈరోజే నా లెటర్ ఇచ్చేస్తాను, తీసేసి ఒకటే దాంట్లోనే. అండ్ ఆ వాల్కి ఆనిచ్చి పెడతారా లేకుంటే ఇలా పెడతారో చూసుకోండి. స్పేస్ కన్స్టెంట్ అండ్ మనీ కన్స్టెంట్ రెండు చూసుకొని ముందర కూర్చోవడానికి ఓపెన్ స్పేస్ పెట్టి వేసి ముందర దానికి ఈ షెడ్ లాగా షీట్లు వేసి షెడ్ లాగా బెంచెస్ అన్నీ కూడా మేము డోనర్స్ నుంచి ఆయన నుంచి వచ్చేది కాదు, డోనర్స్ ఏదోటి ఏర్పాటు చేయిస్తాము. మీరు అయితే ఆ పని చేయించేసేయండి, మీరు అవి చేయించేసి ఇంటర్నల్గా ఓపీ కిట్స్ ఈ చిన్న చిన్న బీపీ అపార్టస్ లోపల చైర్లన్నీ ఇరిగిపోయాయి. నిన్న మన చూసిన అన్ని వంగిపోయి ఇరిగిపోయాయి, అన్ని దిబ్బలు వేసేసి. అండ్ కొన్ని దానిలో అనవసరమైనది ఇంకా అట్లే పెట్టుకున్నారు. టేక్ ఇట్ అవుట్ ఎందుకు ఇదని. అండ్ మేము మొన్న వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేసి పెట్టాం మేడం, మొత్తం అంతా మేము క్లీన్ చేసి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ టైం మాత్రం వేర్ ఆర్ ది శానిటేషన్ వర్కర్స్ ముందుకు రండి మొత్తం. జాగ్రత్త అమ్మా. బాత్రూంలో నేను బాత్రూంలో చూసా, ఏ బాత్రూమ్ కానీ బాగలేదు. వెనకాల చూసా మొత్తం గలీజ్గా ఉంది. మేమంతా ఒకసారి క్లీన్ చేయించిన మున్సిపాలిటీ వాళ్ళు, ఇంకా మళ్ళీ ఏర్పడకూడదు చెప్తున్నా, అర్థమవుతుందా? 3 నెలలకు ఒకసారి ఇక మీద నుంచి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ రివ్యూ జరుగుతుంది. సో మీటింగ్ జరిగేటప్పటికి మళ్ళీ మేము వచ్చిన ఇన్స్పెక్షన్ చేస్తున్న ఎప్పటికే కానీ చెత్త కానీ గలీజ్ కానీ బాత్రూమ్లలో కానీ మొత్తం అన్ని బాత్రూమ్లు కానీ ఎక్కడే కానీ ఉండకూడదు, అర్థమవుతుందా? అండ్ పనికిరాని వస్తువులు ఏదైనా ఉంటే కానీ తీసి పడేసాను మేడం. సర్జికల్ వేస్ట్ ఎన్ని నెలల నుంచి పెట్టుకున్నారు, అక్కడ మొత్తం పెట్టారు. మనకు వస్తారు కదా పికప్ చేసుకోవడానికి మేడం బయోమెడికల్ వాళ్ళు. ఎందుకు రావడం లేదు బయోమెడికల్? ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు ఏం చేస్తున్నారు? అవును, వాళ్ళు వస్తున్నారు కదా ప్రైవేట్. ఏం టెక్నాలజీ సార్? శ్రీవేణి టెక్నాలజీ సార్. అవును, ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారు కదా, ఎవరి మంత్ మా మున్సిపాలిటీకి వస్తున్నారు కదా. ఇఫ్ దే ఆర్ నాట్ ఫంక్షనింగ్ అదేనా రాయండి, దీంట్లో రాయండి వాళ్ళు సరిగ్గా రావటం లేదని. చూశాను, ఆ రూమ్స్ చూశాను. అసలు డ్రోన్లు పోయేదానికి కూడా నీళ్ళు, డ్రోన్ల కాడ నీళ్ళు పోకోకుండా డ్రోన్లా పైన. అవును, అది వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు, అదే చేసుకుంటారు. మాకు 3 months కన్నా కనీసం వాళ్ళు మెయింటైన్ చేసుకుంటా అంటే కానీ, లేకపోతే ఎంత డబ్బు ఎంత వేసినా కూడా వేస్తాం. అదే దాని పర్మనెంట్ సొల్యూషన్ చేయమని చెప్తాం. మీరు వాళ్ళు పెద్ద చెట్లు ఉన్నాయి సార్, దాని రూట్స్ అన్నీ బాత్రూమ్స్లోకి అన్నీ వచ్చి అంటే బాత్రూమ్స్ మనకు ఎందుకు అవుతున్నాయి పైప్స్ అన్నీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు మీ వాళ్ళు హాస్పిటల్కి సంబంధించిన ఇంజనీర్స్ ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్ అంటే అది? ఏపీఎంఎస్ఐడిసి వాళ్ళు ఉన్నారు, మా మున్సిపాలిటీ ఇంజనీర్స్ ఉన్నారు. మీ ఇద్దరు కలిసి వాట్స్ ద రూట్ కాజ్ అంటే వేర్లన్నీ వచ్చి బాత్రూమ్స్లలో ఇట్స్ గెటింగ్ స్పాయిల్డ్ అంట. వాట్స్ ద పర్మనెంట్ వే టు దాన్ని చేసుకోవడానికి? చెట్లు కూలగొట్టుకోకుండా కాదు, అది కాకుండా వేరేది ఏదంటే సొల్యూషన్ చెప్పండి. కొన్ని చెట్లు బిల్డింగ్ దగ్గర పెరగని, కొన్ని మధ్యలో ఒకటి రావి చెట్టు దాన్ని పెరగని. అవును, అదంతా రూట్స్లోకి వెళ్ళిపోయింది. సో చూడండి, అదే ఇద్దరు డాక్టర్స్ చూస్తారు. సో ఐఎమ్ గివింగ్ మా పార్ట్గా అది ఇస్తాను, డిసిహెచ్ఎస్ పార్ట్గా ఎంత అవుతుంది అని చెప్పేసి. ఇవన్నీ కూడా క్లియర్ కట్గా రావాలి మేడం. అండ్ ఎక్కడే కానీ ఆల్ ది డాక్టర్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్, మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ప్లీజ్ మేక్ దే కంఫర్టబుల్గా ఉండేటట్లు చూసుకోండి. మెడికల్స్ బయట హాస్పిటల్స్ కానీ ఆల్రెడీ అక్కడ ఒక జనరిక్ మెడికల్ షాప్ పెట్టాం. ఇస్ దట్ వర్క్ అవుతుందా? వర్కింగ్ కదా. సో డోంట్ జనరిక్ తప్ప ప్రైవేట్ మెడికల్ షాప్కి కూడా, బికాజ్ ఇట్ కేమ్ టు మై నోటీస్ ఆల్సో. బికాజ్ నేను ఫస్ట్ టైం కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, బయట హాస్పిటల్స్కి బయట ఉన్న ల్యాబ్స్ కానీ దీనిలకు కానీ రికమెండ్ చేయొద్దండి. అంటే అనవసరంగా కూడా
మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింటారు. అనవసరంగా కూడా రెఫరల్స్ పెట్టద్దండి. వాట్ స్టేజ్ వీ కెన్ హెల్ప్ అని చెప్పేసి ఆడి వరకు చూసిన తర్వాత, బికాజ్ దే ఆర్ హ్యావింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్. అండ్ నాకెవరో ఒక వీడియో కూడా చూపించారు మొన్న. మీరున్నారా? మీకు చూపించినది మీకే కదా? ఐ డోంట్ నో వాట్స్ ద రీజన్ ఆఫ్ యు ఆర్ ద డాక్టర్. వేరే అమ్మాయి అతను నాకు ఆ రోజు ఇష్యూ గురించి చెప్పింది సార్. ఒకటి ఆల్కహాల్ విత్డ్రావల్ సిండ్రోమ్ పేషెంట్ సార్. అంటే బట్ ఐ అండర్స్టాండ్ వాట్ హీ సేస్. తను ఫిజిషియన్తో మాట్లాడతాం సార్ ఫోన్లో. అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అన్నట్లు ఇప్పుడు ఇక్కడ గైనకాలజిస్ట్ సార్ అమ్మాయి. ఐ కెన్ అండర్స్టాండ్ బికాజ్ లేమ్యాన్ కదంతా అర్థం కాదు కదా. లేమ్యాన్ ఒక డాక్టర్ ఇంకో డాక్టర్కి ఫోన్ చేసి ఏం ట్రీట్మెంట్ చేయాలి అంటే వీడు భయపడి చచ్చిపోతాడు. అంటే తను ఆల్రెడీ ట్రీట్మెంట్ ఇచ్చింది సార్. ఇంకా బెటర్గా ఏమన్నా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒక లేమ్యాన్ అయితే అది అర్థం చేసుకోడు కదా. అంతా కడుపు కోసిన తర్వాత ఇది ఎట్లా చేయాలని అడిగినా వానికి మత్తు మీద వాడు చచ్చిపోతాడు. ఆడికే ద సేమ్ థింగ్. వారికి ఉన్న కంగారు కూడా అక్కడ అదే. ఏదో ట్రీట్మెంట్ కోసం అడిగితే ఇతను పై డాక్టర్ని అడుగుతున్నారు. ఏం చేయాలి? షీఈస్ గైనిక్ ఎక్స్పర్ట్. అండర్స్టాండ్. నేను దానికి నాట్ క్వశ్చనింగ్ దోస్ పాయింట్స్. సో అలాంటివి ఉన్నప్పుడు వీ నీడ్ టు క్లారిఫై దెమ్ దేర్ ఇట్ సెల్ఫ్. అంటే వాట్స్ హిస్ క్లెయిమ్ వచ్చి పల్స్ కూడా చూడలేదు, నాట్ ఈవెన్ పల్స్ చూడలేదు. అతనికి ఫిట్స్ వచ్చి పడిపోయే పరిస్థితుల్లోనే బీపీ లో అవుతున్న కండిషన్స్లో నాట్ అట్ ఆల్ ఈవెన్ బాదర్ చేయటం లేదనేది వాళ్ళు అక్కడ చేస్తున్న ఇష్యూ అనమాట. సో ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. డోంట్ రిపీట్ ఇట్ అగైన్. సో అండ్ బయట రెఫరల్స్ కానీ, అనవసరమైన రెఫరల్స్ కానీ, ఇంకోటి కానీ మినిమైజ్ ద థింగ్స్. రిక్వెస్ట్ టు మినిమైజ్ ద థింగ్స్. మీరు మనకు హాస్పిటల్ కావాల్సినది ఇంకేమైనా కానీ ఫెసిలిటీస్ కావాలంటే వీఆర్ రైట్ దేర్ టు మీ నీడీకి అంతా మేమంతా ఉంటాము. సో ఐ రిక్వెస్ట్ ఇది అండ్ దిస్ అజెండా కాపీ మార్చేసి విత్ ఎగ్జాక్ట్ వాల్యుయేషన్ ఎంత అవుతుంది అనేది, ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ. అంటే దీస్ ఆర్ ఆల్ మీరు అడిగేదంతా కూడా మందుల గురించి కాదు, బాడుగు విలువ. దిస్ నోన్ అమౌంట్ మనకు. మనం దానికి విలువ తెలియకపోతే ఆ విలువ ఎంత అవుతుందో అని చెప్పేసి మనం అడగచ్చు. విలువ దాని వాల్యూ తెలిసినప్పుడు అంబులెన్స్ డ్రైవర్కి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, జనరేటర్ బ్యాటరీస్కి ఎంత అవుతుంది, ఇవన్నీ కొటేషన్స్లో ఉండేది. ఇవన్నీ మనం అంటే ప్రతిరోజు చూస్తున్న అంశాలు. రేటు దొరికేది, మార్కెట్లో దొరికేది. దీనిలో కూడా మనం ప్రైస్ కాపీ పెట్టకపోతే ఎట్లండి? సో మేక్ షూర్ దట్ ఈ అజెండాలో ఇవన్నీ తీసుకొని ఫస్ట్ షో మీ దిస్ అండ్ దాని తర్వాత నేను సాటిస్ఫై అయిన తర్వాత ఇది అజెండా అంతా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత ద రెస్ట్ ఆఫ్ ది సిగ్నేటరీస్ మళ్ళీ పంపించేయచ్చు. సార్ ఇంకెనీథింగ్ ఇష్యూస్ టు బి అడ్రస్డ్ అండి? అంతేనా? ఇంకెనీ సజెషన్స్ అండి? దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. నా సైడ్ నుంచి. మీ సైడ్ నుంచి ఇంకేమైనా ఉన్నాయా? యూ నీడ్ టు మెన్షన్ కదమ్మా. నేనేం దాచిపెడుతున్నానా? మీకేం కావాలి అనేది మెన్షన్ చేయండి, రాయండి. రాసిస్తే ఐ అండర్స్టాండ్ మేడం. ఫ్రీజర్లో పెట్టి ఉంటారు, కరెంటు పోతే ఇబ్బంది అనేది. అలాంటప్పుడు ఇన్వర్టర్ అనేది నేను ఆప్షన్. సో ప్లీజ్ మెన్షన్ ఇన్ దట్ ఇన్వర్టర్. రైట్ ఇట్ మేడం. జనరేటర్ ఉందా మనకు వర్కింగా? ఏమ్మా నువ్వు తల ఇట్టి ఊపుతాను? ఈజ్ దట్ వర్కింగ్ అన్నమాట? లేదా ఏం డీజిల్ కొడతానా? ఓటీలో కూడా ఉందా? ఓటీకి జనరేటర్స్ ఉన్నాయా? వర్క్ చేస్తున్నాయా? సింపుల్. ఎన్ని వాట్స్ ఇది జనరేటర్? ఈజ్ దట్ వర్కింగ్ అంటున్నాను. బ్యాటరీ ఇప్పుడు డౌన్ అయింది, మళ్ళీ ఛార్జ్ పెట్టుకున్నాం. అయిపోయేది కదా మా సర్జరీలో కరెంటు వైపు వీధి లైట్లో ఇది క్యాండిల్లతో ఆపరేషన్లు చేస్తా అంటామా? చేయం కదా. లివింగ్ అంతే అయిపోతుంది. ఎక్కడే కానీ ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయొద్దండి ప్లీజ్. మీకు ఏదైనా ఉన్నట్టే ఐఎమ్ ఆస్కింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ప్రతి డిపార్ట్మెంట్ని నేను పర్టికులర్గా అడుగుతున్నాను ఏం కావాలి అని. సో అడుగుతున్నప్పుడు దేర్ ఇస్ నథింగ్ టు హెజిటేట్. ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్న తర్వాత ఖచ్చితంగా గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి. సో మనం సవరించుకోకుండా ఏదైనా కానీ ఒక నష్టం జరిగిన తర్వాత దాని గురించి 10 మంది మాట్లాడుకోకూడదు. ఇప్పుడు ఈ కుక్క డాగ్ బైట్స్ ఎక్కువ వచ్చినాయి, దానికి సంబంధించిన మెడికేషన్ ఉందా అవైలబిలిటీ?
ఉందా? డైలీ అంటే 20-30 అదే డైలీ 20-30 కేసెస్ వచ్చినాయి. మా వాళ్ళు ఇది చేస్తున్నారు కానీ ఈ అమలాకు వీళ్ళకి భయపడుతున్నారు ఎత్తాలంట. ఐ డెంట్ గెట్ అంటే నాకు మెడికల్ టైం నాది యాంటీబయాటిక్ ఇమ్యూనోగ్లోబిన్ సార్. ఇమ్యూనోగ్లోబిన్ మ్యాట్ డాగ్కి పిచ్చుకోక కొడితే ఎమర్జెన్సీ వితిన్ 72 అవర్స్లో ఇవ్వాలి సార్. అది మనకి అక్కడ సప్లై ఉంటుంది సార్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సప్లై ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక నిమిషం మనకు అలాంటి కేసెస్ మ్యాడ్ డాగ్స్ ఉన్నాయని కానీ అలాంటివి ఉన్నాయని కానీ ఏమైనా కేసెస్ రికార్డ్ అయినాయా? ఎంతవరకు లేదు కదా. అంటే మనం ఒక కేసు పెట్టి కొంచెం హిస్టరీ తీసుకొని కొంచెం అది అయిపోతుంది సార్. అలాంటివి ఉంటే మేము లిఫ్ట్ చేస్తాము, ఆ ఏరియా నుంచి పికప్ చేస్తాము అంటున్నాను. ఇప్పటాలు అలాంటి పిచ్చి కుక్కలు ఉన్నట్టు కానీ ఇంకోటి కానీ ఉన్నట్టున్నాయంటే హిస్టరీ వైజ్ ఒకే 10 మెంబర్స్ అది మీకు ఐడియా. వీళ్ళకు కేసెస్ ఏమన్నా అలాంటివి ఏమన్నా కానీ ర్యాండమ్గా తగిలినాయా అని తగిలింటే అలాంటివి మేమే ఐడెంటిఫై చేసి చేస్తాం. ఇంకా వాట్ ఎల్స్ ఏమైందండి? రోడ్ అంతా బాగాలేదు మన పేషెంట్స్ ఆ లోపల గ్రిల్ దగ్గరనా? ఓకే, మీరు ఏదైనా కానీ కీప్ ఆన్ పేపర్ అండి ప్లీజ్. దట్స్ ఇట్. ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా ఫర్ అటెండింగ్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్. సో ఐ రిక్వెస్ట్ ఈరోజు తీసుకున్న డెసిషన్స్లో అండ్ ఇది కూడా మేడం వాట్ వీ కాల్డ్ ఇట్ యాజ్ ఆ పైన పెట్టాలనుకున్నాం కదా వ్యాక్సినేషన్ సెంటర్ అది కూడా ఆ పైన పెట్టించే కార్యక్రమం చేపించేసేయండి. సో దట్స్ అవర్ సెంటర్. సెషన్ చూడండి సార్, మన సెషన్స్ అంటే మీరు రెండు సగం చేసి సగం ఇక్కడ సగం అక్కడ ఎందుకండి? విల్ గో హెడ్ దేర్. మాకు ఎట్లాగో ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్నప్పుడు మీ డాక్టర్స్ దగ్గరే కాబట్టి వెళ్ళిపోతారు అక్కడికి. సగం ఇక్కడ ఎందుకు న్యూసెన్స్ కూడా వీళ్ళు అవసరం లేదు సార్, సెక్రటరీ స్టాఫ్ ఉంటారు. అవును, అంటే మేము మహిళా పోలీసు, డిజిటల్ అసిస్టెంట్ అంటే వీళ్ళు కూడా ఉండాలి కదా. రెఫరింగ్ డాక్టర్స్ ఏమంటారు? రెఫరల్ డాక్టర్స్ వీళ్ళు ఉంటారు. రెఫరల్ డాక్టర్స్ ఉంటారు సార్. ఏదైనా రియాక్షన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి సార్ మేక్ షూర్. ఎందుకంటే ఇక్కడ సగం పెట్టి మళ్ళీ ఎందుకంటే వీల్ కీప్ దట్ ప్లేస్ ఇట్ సార్. ఒకసారి క్రౌడ్ అయిన తర్వాత కావాలంటే చేస్తాం. అవర్ అబ్జెక్షన్ ఈజ్ ఓన్లీ కమిషనర్ గారు అబ్జెక్షన్ ఒకటే, మాకు ఒక పాయింట్ కూడా చూపించడానికి మా దగ్గర లేదు అనేది అతని యొక్క ఆవేదన. వాట్ ఎవర్ మేబీ హీ షోయింగ్ ద SMS సెండ్ బై యువర్ డాక్టర్ ఇట్ సెల్ఫ్. Whatever may be, there should not be any communication gap కదా మ్యామ్. కోఆపరేషన్ అయితే ఉంటుంది సార్, ఎప్పుడు ఇది కావాలి. కాకపోతే నా చేసేంత వరకు అయితే నేను చేయగలను సార్. అవును, ఒక్క నిమిషం ఏమి ఒక్క నిమిషం. సో మన సైడ్ ఒకటాల్ ఇఫ్ అట్ ఆల్ యూ ఆర్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్ లైక్ దట్ యూ జస్ట్ లెట్ మీ నో. అంటే మీ సర్వీసెస్కి ఇంకో డిపార్ట్మెంట్కి ఉన్న మనం ఇగో చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్లీ ప్రజలతో డైరెక్ట్గా మనము ముడిపడుతున్న అంశం. ఏమన్నా చెప్పు. ఎందుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్కి వచ్చింటే రిటర్న్ ఎందుకు పంపించారు? పెట్టాం కాబట్టి వెనక్కి పంపించేసాం. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసినారు? లేదు మరి రేపు నుంచి రన్ చేస్తారు లేదా సరేనా? రేపు నుంచి రన్ అంటే ఇవి పెట్టారు, వ్యాక్సినేషన్ పెట్టారు కాబట్టి దానికోసం చేసినారు. రేపు నుంచి రన్ చేస్తారు. రేపటి నుంచి కూడా ఉండదు సార్. 16th నుంచి 3 days మళ్ళీ వ్యాక్సినేషన్ యాక్చువల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అది ఫస్ట్ ఫేజ్ అంతా ఖచ్చితంగా హాస్పిటల్స్ అని చెప్పారు సార్. ఫస్ట్ అవును, ఇట్స్ నథింగ్ బట్ ఇంకా హాస్పిటలే కదా. ఏమి వాట్స్ ఫస్ట్ ఫేజ్ 16th నుంచి రన్ అవుతుంది సార్. అప్పటి వరకు ఈ మంత్ అంతా ఆపేసామని చెప్పాను సార్ డిబేట్లో మీటింగ్. నువ్వు చెప్పినావు మేడం. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే మేడం ఆపేసేసి అక్కడ పెడుతున్నాం కాబట్టి దీనికి ఏం డిస్టర్బెన్స్ ఉండదు లేండి అంటున్నాను. ఫస్ట్ ఫేజ్ ఇక్కడే పెట్టాలి సార్. ఫేజ్ 1 హాస్పిటల్స్లోనే ఏమి ఎక్కడ పెడితేనేముంది? అది ఖచ్చితంగా హాస్పిటల్స్ అన్నట్టు. వాట్ ఇస్ ద మ్యాండేటరీ హియర్ అంటున్నాను. మీరు దానివల్ల ఇంతమందికి ఆపరేషన్లు అవన్నీ నిలిపేస్తామంటున్నారు. ఇప్పుడు ఎందుకు పెట్టాలి అంటున్నాను. తక్కువ మెంబర్స్ ఏదో ఉండేది ఫస్ట్ ఫేజ్లో హెల్త్ వర్కర్స్. ఎందుకు ఒక రోజు 2 రోజులు ఉండొచ్చు నాకు తెలిసి. 2 రోజులు మేడం అది 18th వరకు అంతే. 2 days స్టాప్ చేసుకుంటే సార్. అదే అందుకే సార్ అంటే ఈ మంత్ అంతా అంటుంటే చేస్తామని చెప్పాను. 2 days మీరు మంత్ ఎండ్ అంటున్నారు కదా అసలు 18th వరకు సార్. సార్. వాట్ ఎవర్ మేబీ మెడికల్ హెల్త్ సర్వీసెస్కి ఇబ్బంది లేకుండా మీరు చేసుకోండి. అలా చేసుకోలేమో ఇది చేయాలి అంటే ఇది ఆపాలి అనుకున్న పక్షంలో ఈ షిఫ్ట్ ద థింగ్స్. అర్థమవుతుందా? ఐ డోంట్ వాంట్ కంప్లీట్. ఆయన వచ్చినాడు, ఆయనకు తెలుదు. ఈజ్ అ లే మ్యాన్.
వచ్చి ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మాకు చేయడం లేదు అంటున్నాడు. ఈ డజన్ నో వాట్స్ హ్యాపెనింగ్. దానికి కూడా ఉంటుంది సార్. అంటే మేము 1.5 month లోపల వాళ్ళకే చేస్తాం. తర్వాత వాట్ ఎవర్ మేబీ ఈజ్ ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్ మనం చేయము అనాలి కల్లా వాళ్ళు ఏమంటారు, ఈ హాస్పిటల్లో చేయరు, వీళ్ళంతా బయటికి పంపిస్తున్నారు, వీళ్ళంతా డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇవే కదా మాట్లాడేది. అనవసరం కదా, మనకు సంబంధం లేనిది మనం చేయని పనిని మనం ఎందుకు బ్లేమ్ గేమ్లో తీసుకోవాలి అంటున్నాను. అర్థమవుతుందా? సో మేక్ షూర్ ఆఫ్ దట్. దిస్ ద 1 lakh ఫర్ యువర్ ఎక్స్రే రిపేర్ చేయించేసాం సరేనా. అండ్ మీరు మళ్ళీ ఎక్స్రే రిపేర్ చేయించేసేలా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ 3 రోజులు పండగ ఉన్నా కానీ బై మండే నుంచి ఎక్స్రే మిషన్ అని పనిచేసేటట్లు చూసుకోండి. అండ్ మేక్ షూర్ ఆఫ్ దట్ బిల్డింగ్స్ కూడా సార్ వాళ్ళు ఇస్తారు. అండ్ మీరు కూడా సార్, అండ్ హౌ మచ్ ఇట్ ఈస్ కాస్టింగ్ అనేది వీళ్ళకి చెప్తే నాకు మళ్ళీ టుమారో అండ్ డే ఆఫ్టర్కి ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చేటట్లు పెట్టారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. మీరు నమ్మకం ఒక మీద అది చూపించండి. రైట్, థ్యాంక్ యూ. బాగున్నారుకా? ఏం ప్రాబ్లం? థ్యాంక్ యూ. ఇది మీరు ఎస్టిమేట్ మండేకి అలా ఇచ్చేసేయండి. ఇవి చూసిపోండి మొత్తం అంతా చూసి. ఇంకా మేము ఒక 2-3 ఇష్యూస్ చెప్పాను, అవన్నీ కూడా అజెండా వచ్చేది. బాగున్నా? అవన్నీ కూడా అజెండాలో వచ్చేటట్లు చూసుకోండి. మేక్ షూర్ అజెండా ఈజ్ ఓన్లీ నాట్ బ్లాంక్గా రాసేది కాదు మేడం. దట్ షుడ్ బి, యా ఐ అండర్స్టాండ్. కానీ మీకు గైడ్ చేసే వాళ్ళైనా ప్రాపర్గా ఉండాలి. వెన్ హీ స్టేయింగ్ ఫ్రమ్ పాస్ట్ 80 years హీ న్యూ టు బి దాని మీద ఆ మాత్రం అవగాహన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సిద్ధరాజేష్ దా. నమస్తే సార్, బాగున్నా? మీ దాంట్లోనే ఆ పైన అంతా చెత్త ఉంది. నాకు ఐ డోంట్ రీకలెక్ట్ యువర్ నేమ్ కానీ అప్పుడు ఏం చేశారు చెప్పినావు కదమ్మా, అదే రాయమని చెప్పాను మీకు. దాని కిందికి పెట్టిస్తా అమ్మా, దాని కిందికి పెట్టిస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తా మీకు. సరేనా? ఈ విధంగా చేసే కదా, ఈ విధంగా చేయకూడదు యాక్చువల్గా. రైట్ మా, థ్యాంక్ యూ. డాక్టర్ ఇది సూపర్ కమిషనర్కి చెప్పించాలా అవన్నీ? ఏం నువ్వే సొంతమే నేను ఆడగలను కదా పోయి. బీపీ అపార్టెస్ ఆడేం దొరుకుతాయి ఇప్పుడు పండగలో నేను ఏం అది ఇదే. ఇదిగో రాము ఉడుములు రామిడి దో ఈ అప్పకి చెప్పు మెడికల్ ఏమేమి కావాలో అవన్నీను, పెయింటింగ్ ఏమేమి చేయాలా, కుర్చీలు ఏమైనా అన్నీ నీకు చూపిస్తాను. రండి మేడం. మేడం మా స్టాఫ్ గురించి తెలిసిందే సార్. మనకి డెలివరీస్ 100 డెలివరీస్ నెలకు అవుతున్నాయి అంటే బియ్యం సార్ రోజుకి 5 చేస్తుంటారు సార్ ఒక్కొక్కటి. ఐ అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ అట్ ఆల్ బ్లేమింగ్ యూ మేడం. మేడం ఒక ఇష్యూ అనేది మనం హౌ వెల్ వీ హ్యాండిల్ ద థింగ్స్ అనేది ఇంపార్టెంట్ మేడం. ప్రతి చోట ఉంటుంది. ఇప్పుడు వీఆర్ ప్రొఫెషనల్ అన్నప్పుడు వీ నీడ్ టు హ్యాండిల్ ద క్రైసిస్ ఆల్సో ఇన్ ప్రాపర్ వే. సార్ ఓపీ రూమ్స్ హాఫ్ ఇక్కడ హాఫ్ అక్కడ అంటే కూడా మనకి ఇదవుతుంది. ఏమి ఇప్పుడు అక్కడ 5 రూమ్స్ అనుకుంటున్నాం, 4 రూమ్స్ అవును ఇక్కడ. ఏమవుతుంది, ఎవరికి వచ్చే వాళ్ళు అక్కడికి వస్తూ అంటారు. అదర్వైజ్ అసలు ఒక టేబుల్ దగ్గర 4 డాక్టర్లు కూర్చున్నారు, పేషెంట్ 4 దగ్గర పోవడం అవసరం ఏముంది అంటున్నాను. ఇట్స్ ఎ సింపుల్ రీజన్ కదా. ఇప్పుడు మన ముగ్గురం ఇట్లా కూర్చుంటాం, ఒక పేషెంట్ 4 దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? 4 రూములు, ఈచ్ రూమ్కి ఒక వాష్ బేసిన్ అంటే మీకు ఉండడానికి పెట్టేసి సింపుల్గా ముందు పెట్టేస్తే వచ్చిన వాళ్ళకి అంది. గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్ ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేపిస్తాను. దట్స్ దానికే 10 లక్షలు ఇస్తున్నాను. నేను నాకు వద్దుప్పా ఫోటోనా. రాజేష్ ఇడి రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మాకు చాలా బాగా ఇది చేసిన సార్, సన్మానం సార్. నా దగ్గర ఫోటోస్ ఉన్నాయి సార్. ఏమైంది మా, ఏమైంది జ్వరం వస్తుందా? ఎన్ని రోజుల నుంచి? 4 రోజులు చెకప్ చేసిండి.
సార్ ఒక్కసారి మీరు సెషన్ సైడ్ చూడండి సార్. ఇవి సింపుల్ బెంచెస్, పెయింటింగ్స్ నీట్గా పెట్టడానికి ఒక విజువల్ లుక్ రావడానికి, అంతకంటే ఏం లేదు. డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు రెగ్యులర్గా ఉంటారు షిఫ్ట్ ప్రకారం. డాక్టర్స్ ఎక్కువ మంది అయిపోయినారు ఇప్పుడు. ఇంతకుముందు 9 మంది ఉండేవాళ్ళు. బోర్డు మీద రాపిస్తున్నాం. ఏం లేదు, ప్రతి దానికి ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు. మీ స్లాట్స్ కూడా ఉంటాయి. ఇదిగో ఇవన్నీ ఉంటాయి. ఈ గ్రేడ్ కూడా మనకు తగ్గిపోవడానికి ఎక్కువ. ఇట్లనా అట్లనా? ఇదే నేను చెప్పినది ఇదే మేడం. ఇది కాదు, ఆరోగ్యశ్రీ కూడా సార్. దీనికి ఒకటి కంప్యూటర్లు అన్నీ ఉన్నాయి కదా. వేరేది వాడిపిస్తున్నాం సార్. డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్. అవును, మీకు ఏంది కావాలనేది రాసి డబ్బులు ఎంత అవుతుంది, నెల జీతము అన్నీ రాస్తే హెచ్డిఎస్లో మనం రెజల్యూషన్ మీద మాట్లాడచ్చు. దిస్ రిఫ్రిజిరేటర్ వర్కింగా? మళ్ళీ అది కూడా రాయాలి కదా. ఇన్ని రిపేర్లలో పెట్టుకుంటే మేడం ఇది ఫస్ట్ టైం సార్. ఐ అండర్స్టాండ్ అండి, ఐ అండర్స్టాండ్. డాక్టర్గానే ఉంటున్నాను సార్. ఇక్కడ ఒకసారి మీటింగ్ కూడా అటెండ్ కాలేదు సార్ మీరు. ఐ అండర్స్టాండ్. ఇక్కడంతా ఇది వస్తుంది సార్. ఈ రూమ్ ఒకటి వెయిటింగ్ హాల్కి ఇచ్చినాం సార్ మొత్తం. అందుకే మనం బ్లాక్ చేసేసాం. తర్వాత ఈ రూమ్ డిఓ రూమ్ సార్. అది వ్యాక్సినేషన్ రూము. ఆ వాళ్ళంతా అబ్జర్వేషన్ రూమ్ సార్. ఇప్పుడు వ్యాక్సిన్ సైడ్ పెట్టుకుని ఇంకా ఇంత రూమ్స్ కావాలి సార్. మొత్తం ఇది యాక్చువల్గా ఫ్యామిలీ ప్లానింగ్ వార్డు సార్. దీనికోసమని ఇప్పుడు వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటారు సార్ వేరే సార్. మేము చూశాను కాబట్టి ఇప్పుడు 11 లక్షలు ఇచ్చినామ్మా మీకు శాంక్షను. దానిలో కూడా ఏది ఇచ్చినారంటే నేను మీ వాళ్ళతో మాట్లాడతాను. కానీ వాల్స్ ఆర్ గెటింగ్, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇలాంటివన్నీ అనవసరం లేనివన్నీ తీసేసేయండి. వాళ్ళని పంపిస్తాను. ఆల్రెడీ రూమ్స్ కూడా పైన రూమ్స్ అంతా పడుతూ ఉన్నారు. ఉన్నూరు స్వామి ఎక్కడనా విన్నాను. ఈ అనవసరమైన బోర్డ్స్ ఎక్కడైతే ఒక మంచి అట్మాస్ఫియర్ లాగా కనపడేటట్టు చూస్ చేస్తాను. పైన మెయింటెనెన్స్ చేస్తాం. ఎక్కడ పైన అంతా అవి ఆడదనం అన్ని అవును, అది రీసెర్చెస్లో మాట్లాడుకొని చేసుకోవచ్చు. అది నీళ్ళు అన్నీ ఎప్పటికప్పుడు నిలబడే మొత్తం అంతా దెబ్బతింటారు. ఎంత డబ్బు ఎంత చేసినా కూడా మళ్ళీ అవును, ఈసారి నీట్గా చేసుకోవాల్సిందే కదా. అంతా నీట్గా చేసుకుని మెయింటెనెన్స్ అంటే లాంగ్ రన్నింగ్లో ఒకసారి పడినప్పుడల్లా చెట్టు కొట్టేసి చెక్ చేసుకుంటా అంటే దోన్ల కన్నా పోతా అంటే నీళ్ళు నిలబడే మొత్తం దెబ్బతింటాం. ఎవరు చూడరు కదా. మనం చూసినాం, ఇంకోటి చూడరు. అది ఇమీడియట్గా యాక్షన్ పోండి. ఏమ్మా ఏమైందా సరే తేజ? ఇవి కంటిన్యూస్గా మెయింటెనెన్స్ చేస్తుంటేనే తప్ప రన్నింగ్ లేదు. శానిటరీలో ఒకరు ఉన్నారు, 10 మంది వాళ్ళు ఉన్నారు. మనకేం నేను ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది ఒకసారి చూసి ఒక నీట్ అట్మాస్ఫియర్ వచ్చేటట్టు చూసుకోండి. అనవసరమైనటువంటి కొట్టేసి ఏం చేయాలండి. కొట్టే దాని ఉన్నది చెట్లన్నీ సుమారు కొట్టాను. దాని మీద పడే నీళ్ళన్నీ ఆకులన్నీ నిలబడి వాళ్ళు క్లీన్ చేసి. ఇదిగో డోనర్ ఉన్నాడు చూడు. ఇదిగో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఉంది కదా, వీళ్ళందరినీ డోనర్స్నే పెట్టినది. వీళ్ళందరినీ వచ్చేది ఈ హెచ్డిఎస్ వాళ్ళని అందరినీ కనిపించి మినిమం చేసేది అంత ఎవరైతే మెంబర్లు ఉన్నారో వాళ్ళని పెట్టుకొని మినిమం ఎంత అవుతుందని చెప్పేసి దాని ప్రకారం అందరూ షేర్ చేసుకొని. ఏమ్మా ఎప్పుడు ఏమైంది? ఏమేమి మగ్గం వేస్తానా? ఇద్దరు ఇక్కడ పిఎంకి వచ్చిందా? అది సూసైడ్గా రాపిచ్చేసారు సరేనా? అప్పులు ఉండేనా? ఎందుకు చనిపోయినాడు? అప్పులు కట్టాలంటే సార్. వీళ్ళమ్మ వీళ్ళ ఆయన తాగుతా ఉంటాడా? నేను వచ్చినానులేమ్మా. ఏం కాదులేమ్మా. ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ చేసిన అది వస్తాలే. ఇప్పుడు ఇచ్చినారా డబ్బులు దీనిలో పిఎంకి? దీనిలోకి పిఎంకి దాంట్లో
పిఎంకి అన్ని చేపించేసి పంపి నేను ఇన్సూరెన్స్ వచ్చి నేను చూసుకుంటానులే అమ్మా. ముందు అవును ఇక్కడ జరిగే కార్యక్రమాలు జరగని సరేనా, ముందు జరిగే కార్యక్రమం నేను చూసుకుంటాలే అమ్మా. యాడికి పోయినాడు వాడు, పనికి వాళ్ళవాడు వచ్చినాడా? ఆసుపత్రి వరకు వచ్చినాడు, మళ్ళీ పోయినాడు. ఎక్కడ పోయినాడు? చచ్చిపోయినాడు పోయినాడు. ఆసుపత్రి వరకు అభిలేడు మరిది అప్పటి నుంచి వాడు రాలే. నిన్నేమైనా గొడవ పన్నాడు ఇంట్లో? మీరు ఎమ్మెల్సీ కేసా? మీరు ఎమ్మెల్సీ మారెప్ప చంద్ర ఈ మొగుడు ఇది చేసినాడు అంట, కొడుకు నీ బిడ్డ కొడుకు వాడు తాగిపోతున్నా లేకుంటే హరాస్మెంట్ ముందు కేసు రిజిస్టర్ చేసేసి నిన్నేం జరిగిందో కూడా ఇన్వెస్ట్ చేసి సరేనా? రైట్.